ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టి అందరం హల్లెలూయా చెప్దాం. రెండు చేతులు తీసుకొచ్చిన వాళ్ళు రెండు చేతులు పైకెత్తి చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. పునరుద్ధానపు ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ, సంఘంలో ఉన్న దేవుని ప్రియులైన దేవుని ప్రజలందరికీ, మొదటగా దేవునికి, తర్వాత సంఘానికి వచ్చిన మీకు యేసయ్య నామములో ప్రేమపూర్వకమైన అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. इस कलीसिया में जमा होकर आए हुए परमेश्वर के नाम पे यहाँ इकट्ठे हुए सारे लोगों को मैं नमन करता हूँ. దేవుడు మనల్ని నూతన సంవత్సరంలో తీసుకొని వచ్చారు. నూతనమైన కార్యాలు మన జీవితంలో ప్రారంభించబోతున్నారు. परमेश्वर हमें नया साल में यहाँ प्रवेश किया है और नया नया काम परमेश्वर करने जा रहा है. మీ అందరికీ మరొకసారి నేను కొత్తగా వచ్చాను కాబట్టి, నూతనంగా వచ్చాను కాబట్టి నూతనమైన శుభాకాంక్షలతో మీకు అందరికీ తెలియజేస్తున్నాను. मैं नया नया यहाँ पे आया हूँ, इसी के लिए मैं फिर से आपको मैं नया नया नमन करना चाहता हूँ. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మరొకసారి हैप्पी न्यू ईयर. ఏంటండి హ్యాపీగా చెప్పమంటే हैप्पी न्यू ईयर. డల్లుగా చెప్తున్నారు ఏంటి? हैप्पी न्यू ईयर. సంతోషంగా చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్. ఈ నెలంతా చెప్పుకోవడమే, ఈ నెలంతా చెప్పుకోవడమే. దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి హల్లెలూయా, हालेलुया. परमेश्वर जो हमें अनुग्रह दिया है, इसके लिए हर दिन हम हर नया साल की शुभकामनाएं देते ही रहना है. రానున్న దినాల్లో ప్రభు మన ఈ మందిరాన్ని, ఈ స్థలాన్ని దేవుడు దీవించి ఓ మంచి చక్కటి అపురూపమైన ఇంకా విశాలమైన ప్రార్థన మందిరాన్ని, పనులు, దేవుని కార్యాలు జరుగునుగాక. आने वाले दिनों में परमेश्वर हमें नया मंदिर और परमेश्वर के काम हरदम होने पाए. చేతులెత్తి చిన్న ప్రార్థన చేద్దామా? దేవుడు ఇంకా ఈ గోవా ఈ ప్రాంతంలో ఒక అద్భుతమైన మందిరం, ఇంకా ఇప్పుడున్న మందిరం కంటే ఇంకా కొంచెం విశాలమైన మందిరం కట్టబడాలి. అది చక్కగా తయారయ్యేటట్లు, దేవుడు తగిన సమయంలో పనులు ప్రారంభించబడేటట్లు అందరం చేతులెత్తి చిన్న ప్రార్థన చేద్దాం. परमेश्वर की उपस्थिति में सारे लोग हाथ उठा के हमें जो मंदिर देने जा रहा है उसके लिए प्रार्थना करेंगे. స్తోత్రం స్తోత్రం చేయండి, చేయండి, బిగ్గరగా ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి, ఈ మహాపట్టణానికి ఓ చక్కటి గొప్ప ప్రార్థన మందిరం, విశాలమైన సన్నిధి కట్టబడినట్లుగా మీరే అద్భుతమును కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. తగిన ఏర్పాట్లు, తగిన సమయం పనులు ప్రారంభించడానికి సహాయం చేయండి. ప్రార్థన పరులు ప్రార్థిస్తుండగా మీరే కార్యాలు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు చేయబోతున్నందుకు ఈ స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం. అలాగే ఇక్కడున్న మీ విశ్వాసుల కుటుంబాలని, మిమ్మల్ని, అలాగే స్థానికంగా ఉన్న సేవకులైన వాళ్ళని కూడా, బ్రదర్ని, పాస్టర్ని, ఈ పరిసర ప్రాంతంలో దైవ సేవకులు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి, మీకు మంచి ఆరోగ్యం ఇచ్చి, దేవుడు ఈ ప్రాంతంలో విరోధంగా రూపించబడి ఏ ఆయుధాలు మిమ్మల్ని ముట్టకుండా, మిమ్మల్ని తాకకుండా, ఈ ప్రాంతంలో మీరు ఆశీర్వదించబడేటట్లుగా, సేవకులు ఆశీర్వదించబడేటట్లుగా మరొక చిన్న ప్రార్థన కూడా చేయాలని మనవి చేస్తున్నాను. చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరంలో ప్రభువా, మా విశ్వాసుల కుటుంబాలన్నిటినీ మీరు ఆశీర్వదించండి. ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో బిడ్డలు ఆరోగ్యంగా ఉండేటట్లు, చేయించున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, కూలి పనులు ఈ సంవత్సరం అంతయు ప్రభువా ఏ డిస్టర్బెన్స్ లేకుండా తండ్రి గద్దించండి నాయన. కార్యాలు చేయండి, కార్యాలు చేయండి నాయన. విశ్వాసులందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి నూతన సంవత్సరంలో తండ్రి మీరు నడిపిస్తూ వచ్చారు. పరిపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి. విశ్వాసులందరినీ మీరు కాయండి, మీ కృపలో భద్రపరచండి. విరోధంగా రూపించబడే ఆయుధాలు నిర్మూలన చేసి, దూరం చేసి, సంఘాన్ని, సేవకుల్ని అందరికీ క్షేమం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దేవుడి సంవత్సరంలో దేవుడు మనకు తోడుగా ఉండి ప్రతి విషయంలో సహాయకుడుగా ఉంటున్నందుకు ఈ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా.
గట్టి చెప్పండి హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము. हम वचन की भाग में चला जाएंगे। దేవుని బిడ్డలైన మీరందరూ ప్రతి ఆదివారం సమయానికి వేగరమే రావాలని తెలియపరుస్తున్నాం. परमेश्वर की संतान बने आप सभी लोग परमेश्वर की मंदिर को जब आते हैं ठीक ठीक समय से जल्दी से आना चाहिए। వచ్చేటప్పుడేమో మీరు బాగా తాంబేల్లాగా నత్త నడకలాగా దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. आते समय आप तो यहाँ कछुए के समान आते हैं। వెళ్ళేటప్పుడేమో వేగంగా చిరుతపులిలాగా వందే భారత్ ట్రైన్ లాగా ఎప్పుడు వెళ్ళిపోదామా అని రెడీగా ఉంటారు. और यहाँ से जाते समय चीते के समान वंदे भारत के ट्रेन के समान निकल जाते हो। దేవుని బిడ్డలు దైవికంగా ప్రార్థనా పరులుగా ఆత్మీయ జీవితంలో ఎదగాలని కోరుకుంటున్నాను. परमेश्वर के संतान बने आप लोग दैविक रीति से प्रार्थना में बढ़ोतरी करना चाहिए। దేవుని సన్నిధిలో ఉన్న మీరందరూ మీ విశ్వాసము మీరు దేవుని దృష్టిలో మీరు ఎదిగే కొద్దీ దేవుడు ఇంకా ఆత్మీయ స్థితిలో మిమ్మల్ని బలపరచాలని కోరుకుంటున్నాను. परमेश्वर के बच्चे बने आप लोग परमेश्वर की जो काम काज में परमेश्वर की उपस्थिति में आप बढ़ते रहना चाहिए करके यहाँ बोलता हूँ. దేవుడు ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ, చిన్నపిల్లల్ని, యవనస్తుల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని అందరినీ దేవుడు బలమైన కృపతో నింపి ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. आमीन. यहाँ रहने वाले सारे बच्चे बड़े और जितने बुजुर्ग हैं सारे लोगों को परमेश्वर आशीष देने पाए. చిన్న చిన్న పిల్లలందరూ, యవనస్తులందరూ కలిసి ఒకసారి గట్టి హల్లెలూయా చెప్పండి. हालेलुया. ఆడాడాడే నేను చిన్నపిల్లలు అని చెప్పాను. छोटे बच्चे और जवान जितने भी हैं हालेलुया कहे. సండే స్కూల్ పిల్లలు, యవనస్తులు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు పెద్దలందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరు కలిసి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అది ఈ రేంజ్లో ఉండాలి, కొంచెం మీరు డల్గా ఉండకూడదు. इसी रेंज में रहना चाहिए, डल नहीं होना है. హల్లెలూయా. हालेलुया. యేసు ప్రభు ఒక రోజున ఒక గ్రామానికి వెళ్ళారు. परमेश्वर यीशु मसीह एक गांव में गया. అక్కడికి వెళ్ళి ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక అధికారి వచ్చి वहां जाके जब एक घर में बैठा, वो घर का अधिकारी आकर ఒక విన్నపం గురించి, ఒక వ్యక్తి గురించి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. एक रिक्वेस्ट करके उनके लिए प्रार्थना करने लगा. యేసయ్య వచ్చి యేసయ్య మేలు చేయాలి, అద్భుతం చేయాలని ఆశపడి దేవుణ్ణి తెలుసుకొని దేవుని ఆహ్వానిస్తూ ఉన్నాడు. यीशु मसीह आकर यीशु मसीह प्रार्थना करना चाहिए, यीशु मसीह को स्वागत के लिए यीशु मसीह प्रार्थना करना चाहिए कर कर यहाँ चाहत रखता था. పరిశుద్ధ గ్రంథాలు తీసుకొచ్చిన వాళ్ళందరూ చదువుతున్నప్పుడు చక్కగా వాక్యాల్ని గమనించండి. पवित्र ग्रंथ जो भी लेके आया है जब पढ़ते हैं ध्यान से वहाँ गौर कीजिएगा. మత్తయి శుభవర్తమానం 8వ అధ్యాయము मत्ती की सुसमाचार उसका 8 पद 6వ వాక్యాన్ని చదువుకుందాం. उसका 6 पद को हम पढ़ेंगे. ఓకే. ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన్ను వేడుకొనెను. हिंदी में यहाँ हिंदी में ऐसा लिखा है कि हे प्रभु, मेरा सेवक घर में झोले का मारा बहुत दुखी पड़ा है. ఈ పూట ఈ ఆరాధనలో దేవుడు నాతో చెప్పమన్న వాక్య భాగం ఏంటంటే, इस समय परमेश्वर ये कहा कि ये आराधना में ये वाक्य ये वचन कहा करके कहा. గత రాత్రి దేవుని కృపలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ప్రభువా ఆరాధనకు ప్రజలు వస్తారు, వాళ్ళ నిమిత్తమైన చక్కటి వాక్యం చెప్పాలనుకున్నప్పుడు कल के दिन जब प्रार्थना कर रहा था परमेश्वर की अनुग्रह में परमेश्वर को मैं पूछा कि क्या वचन मैं कहूं करके जब मैं पूछा तो దేవుని ప్రార్థించి అడిగినప్పుడు ప్రభు నాకు ప్రేరేపణ ఈ వాక్యం చెప్పమన్నారు. जब परमेश्वर को मैं गोहर लगाया, परमेश्वर से पूछा तो परमेश्वर मुझे कहा कि ये वचन से तुम बात करो. ఈ లోకంలో ఈ సమాజంలో దేవుని బిడ్డలైనా ఎవరైనా దేవుని యొక్క సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరు, ये जो समाज हो या संसार हो, कोई भी चाहे क्यों ना हो, परमेश्वर की उपस्थिति में आए सभी लोग ఆయనను వేడుకొనవాలని వాక్యం చెప్పాలని ప్రభు చెప్పారు. परमेश्वर को दुआएं देना है कर कर यह वचन कहता है. విశ్వాసులైన మీరు, దేవుని ప్రజలైన మీరందరూ, మనమందరము యేసయ్యను వేడుకునే దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. विश्वासी बने आप और हम सारे लोग मिलकर यीशु मसीह के बच्चे बन के रहना चाहिए करके यहाँ लिखा है. ఆయనను వేడుకుంటే ఆయన సన్నిధికి వచ్చి విశ్వాస జీవితంలో మీ కుటుంబాలలో దేవుని వేడుకునే దేవుని బిడ్డలుగా ఉండాలి. परमेश्वर को जब हम गोहर लगाते हैं, गोहर लगाने बच्चों की समान हम लोग रहना है.
చిన్న పిల్లలైతే కొంచెం ఎదిగిన పిల్లలైతే తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి తల్లిదండ్రులను వేడుకుంటారు. समझो कि छोटे बच्चे हैं तो माता पिता के पास जाकर वहाँ पूछते हैं. తల్లిదండ్రులైనా దేవుని బిడ్డలైనా చిన్నపిల్లలైనా ఎవరైనా సరే మనము యేసయ్యను వేడుకునే దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. चाहे छोटे बच्चे हो चाहे बड़े हो, परमेश्वर को मांगने वाले के समान हम रहना है. అది ఏ అవసరమైనా ఆరోగ్య పరంగానైనా ఆర్థిక పరంగానైనా ప్రతి విషయంలో యేసయ్యను వేడుకునేటట్లుగా మనం బ్రతకాలి. चाहे वो सेहत के विषय में हो चाहे वो किसी के विषय में हो, परमेश्वर को मांगने वाले के समान रहना है. మనము ఈ లోకంలో ఈ సమాజంలో మనుషులను వేడుకుంటే మనుషులు మనకు విలువ ఇవ్వరు. इस संसार में समाज में यदि हम मनुष्य पूछते हैं तो मनुष्य हमें मर्यादा इज्जत नहीं देता है. ఏ పరిస్థితుల్లోనైనా యేసయ్య నమ్ముకునే నీవు ఆయన వేడుకునే దేవుని బిడ్డగా ఉండాలి. किसी स्थिति में क्यों ना हो, परमेश्वर के बच्चे बने हम सभी परमेश्वर को पूछने वाले के जैसा रहना है. దేవుని వేడుకొనుట వలన ప్రభు మనకిచ్చే మేలులు ఆశీర్వాదాలు కార్యాలు ఏమై ఉన్నాయో నేను మీకు చెప్పాలని यदि అనుకుంటున్నాను. परमेश्वर से हम मांगते हैं तो परमेश्वर हमें क्या देने जा रहा है, ये विषय को मैं आपको बताता हूँ. ఈ శతాధిపతి దేవుని ఎందుకు వేడుకున్నాడంటే ये शताधिपति परमेश्वर से क्यों मांगा है? పక్షవాయువుతో తన దాసుడి ఇంట్లో బాధపడుతూ తన జీవితం అంతా రోగం పాలైపోయి ఉన్నాడు. लकवे से ग्रस्त हुआ जो इंसान सेवक यहाँ जीवन भर वो यहाँ तकलीफ उठा रहा था. నీవు వచ్చి ప్రార్థన చేయయ్యా, నువ్వు వచ్చి వాని మీద చేతులుంచి ప్రార్థన చేయయ్యా, వాడు బాగుపడతాడని యేసయ్యను వేడుకుంటున్నాడు. ये जो सूबेदार परमेश्वर से मांगा है कि आप आके सेवक के ऊपर हाथ लगा के प्रार्थना करो, वो चंगा हो जाएगा कर कर कहने लगा. సరే నేను వస్తాను పదా అని నువ్వు వెళ్ళు, నేను వస్తాను నీ ఇంటికంటే ఆ శతాధిపతి అన్న మాట ఏంటంటే నీవు రావద్దయ్యా, నీ వాక్కు పంపించు అని చెప్పారు. जब यीशु मसीह कहा चलो तुम आगे चलो मैं आता हूं करके जब कहा, सूबेदार ने कहा आप आने की यहाँ जरूरत नहीं है, आप यहाँ से प्रार्थना करो, मेरा सेवक चंगा हो जाएगा करके कहने लगा. ఏదేమైనా దేవుడు తన వాక్కు పంపించినా యేసయ్య వచ్చినా ఆ శతాధిపతి ఏమన్నారంటే నేను పాత్రుడను కాదయ్యా అన్నాడు. चाहे वचन को भेजो चाहे प्रार्थना करो, लेकिन मैं इस योग्य नहीं हूं कर कर वो सूबेदार यीशु मसीह से कहने लगा. నీ మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడని వేడుకుంటున్నాడు దేవుణ్ణి. सूबेदार ने कहा केवल आपकी एक शब्द आप वचन दीजिए, मेरा सेवक ठीक होगा कर कर सूबेदार कहने लगा. ఈ రోజున మీరైనా చాలా మంది కొంతమంది యేసయ్యని ఇంటికి తీసుకెళ్లాలంటే కొంతమంది ఎన్నెన్నో ఆటంకాలు చెప్తారు. समझो कि आप यीशु मसीह को आपके घर लेने जाना है तो आप कहीं बहाने बताते हैं. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ప్రేయర్ రిక్వెస్ట్ చేస్తే మీరు కూడా ఇదే మాట చెప్పండి. समझो कि आपके पास आके कोई प्रेयर रिक्वेस्ट करते हैं तो केवल आप यही बात कहिएगा. మా దైవ సేవకులు మీ నిమిత్తమై ప్రార్థన చేస్తే మేము కూడా మీ నిమిత్తమై ప్రార్థన చేస్తే మేము మీ ఇండ్లకు రాకపోయినా యేసయ్య వాక్కు పంపించి మీకు ఆరోగ్యం ఇస్తాడని చెప్పండి. समझो कि हमारे सेवक तुम्हारे घर को आके प्रार्थना करे या हम प्रार्थना करें, यीशु मसीह स्वयं आपके घर को आके चंगा देगा करके आप कहिएगा. మన జీవితాలలో యేసయ్య మన యొద్దకు రావాలని మనం వేడుకుందాం. यीशु मसीह हमारे जीवन में आना है करके ये चाहत रखना है. ఎవరైతే కొంచెం అన్ఈజీగా ఉంటారో వాళ్ళ ఇంటికి యేసు ప్రభు వెళ్ళకపోతే ఆయన తన వాక్కు పంపించాలని ప్రార్థన చేద్దాం. समझो कि कोई अनयूज में है तो यीशु मसीह उनके घर को जाकर प्रार्थना करने के लिए हम मांगेंगे. యేసయ్యను వేడుకున్న తర్వాత ఆయన వచ్చినా ఆయన వాక్కు పంపించినా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించునుగాక. यीशु मसीह से हम प्रार्थना करते हैं तो यीशु मसीह से मांगते हैं यीशु अचंभित काम करने पाए. అందరు గట్టిగా చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. ఆయన్ను వేడుకొనిన వారి జీవితాలలో జరిగే ఆశీర్వాదాలు కార్యాలు ఏమై ఉన్నాయి? जो जो भी परमेश्वर को मांगते हैं उनके जीवन में क्या अचंभित काम होने वाला है ये सुनेंगे. మరొక వాక్యాన్ని కూడా మీకు గుర్తు చేసి నేను సబ్జెక్ట్ లోకి వెళ్తాను. और एक वचन को आप मैं स्मरण में लाकर और एक मैं सब्जेक्ट में चला जाता हूँ. లూకా శుభవర్తమానం लूका की सुसमाचार 8వ అధ్యాయము 37 38 వాక్యాలు చదువుతారు. उसका 8 उसका 38 पद को हम पढ़ेंगे. ఓకే. బహు భయాక్రాంతులైరి గనుక ఆయన వేడుకొనిరి. తిరిగి వెలుచు ఉండగా మనుషుడు ఆయన్ను వేడుకొనిరి.
చాలు. హల్లెలూయా. हालेलुया గట్టి చెప్దాం, హల్లెలూయా. हालेलुया। దేవుడు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. परमेश्वर चाहे किसी प्रांत में जाए, किसी गांव में जाए, परमेश्वर अचंभित काम कर रहा है। ఇక్కడ దయ్యం పట్టిన వాడికి దయ్యం వదిలించిన తర్వాత దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటంటే, यहाँ दुरात्मा से पीड़ित रहने वाले को परमेश्वर यह अचंभित काम करने वाला काम क्या है? జన సమూహాలలో కూడా కొంతమందికి దెయ్యాలు పట్టి బలహీనపరచు దురాత్మలతో పీడించబడుతున్నారు. यहाँ लोगों में देखते हैं कि यहाँ दुरात्मा से पीड़ित होने वाले लोगों को देखते हैं। ఇక్కడ ఒక వ్యక్తిని దయ్యపు చేష్టల నుంచి విడిపించిన తర్వాత यहाँ दुरात्मा से पीड़ित एक व्यक्ति को जब देखते हैं तो ఆ యవనస్తుడు దయ్యము వెళ్ళిపోయిన తర్వాత యేసయ్యను వేడుకుంటున్నాడు. वो जो जवान लड़का है जो शैतान छूट के जाने के बाद में परमेश्वर से मांग रहा है, యేసయ్యా నేను నీతో కూడా వస్తాను, నీతో కూడా ఉంటానయ్యా అని వేడుకుంటున్నాడు. हे यीशु मसीह मैं तुम्हारे संग आऊंगा और तुम्हारे साथ चलूंगा करके कहने लगा। యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, కాదు నువ్వు వెళ్ళి గొప్ప కార్యాలు యేసయ్య చేశారని సాక్షిగా నువ్వు ఉన్న దేశంలో, నువ్వు ఉన్న ప్రాంతంలో గొప్ప కార్యాల గురించి చెప్పు అన్నారు. यीशु मसीह कहा नहीं तुम मेरे संग मत आओ, यीशु मसीह तेरे जीवन में जो जो काम किया है ये काम को परमेश्वर की विषय में आप गवाही दे करके कहने लगा। ఆయన వేడుకున్న తర్వాత దేవుడు మీ జీవితంలో ఒక బలమైన కార్యాలు చేసినప్పుడు నీవు లోకంలో, సమాజంలో సాక్షిగా ఉన్నావా? आप परमेश्वर को जब स्वीकार करते हैं, परमेश्वर आपके जीवन में कोई अचंभित काम करते हैं तो ये काम के प्रति आप गवाही के तौर पे आप है क्या? దేవుని వేడుకున్న తర్వాత మన జీవితంలో పొందిన ఆశీర్వాదాలు దేవునికి, లోకంలో ఉన్న వాళ్ళకి సాక్షులుగా ఉంటున్నావా? परमेश्वर को हम मांगने के बाद में हमारे जीवन में जो करता है इसके प्रति हम संसार में गवाही के तौर पे है क्या? దేవుని మేలు పొందిన వారు, దేవుని ద్వారా కార్యాలు పొందిన వారు లోకంలో, సంఘంలో, సమాజంలో సాక్షులుగా ఉండాలని దేవుడు చెప్తున్నారు. जो कोई परमेश्वर से गवाही, परमेश्वर ये चाहता है कि परमेश्वर से जो कोई अचंभित काम स्वीकार करता है वो काम के प्रति यहाँ हम एविडेंस के तौर पे रहना है। యేసయ్యను వేడుకునే వారి జీవితంలో ఏదైనా అద్భుతం చేయటకు ఆయన సమర్థుడు. यीशु मसीह के जो कोई स्वीकार करता है परमेश्वर उनके जीवन में कुछ भी काम करने के लिए वो सामर्थ्यता परमेश्वर है। ఈ ఉదయకాలం ఈ పునరుద్ధానపు ఆరాధనలో ప్రభు మన జీవితంలో, మీ జీవితంలో రానున్న దినాల్లో గొప్ప కార్యాలు చేయడం ప్రారంభించబోతున్నారు. आमीन। परमेश्वर हमारे जीवन में ऐसे ऐसे बड़े काम आने वाले दिनों में करने जा रहा है। మనం చేయవలసిన ఒకే ఒక పని, మంచి పని ఏంటంటే ఏ విషయంలోనే దేవుని వేడుకునే వాళ్ళుగా మనం ఉండాలి. हम एक ही काम करना है कि परमेश्वर से मांगने वाले के समान हम रहना है। మనుషులను చూసి భయపడొద్దు, मनुष्यों को देख के नहीं डरना, దయ్యపు శక్తులు చూసి, చీకటి కార్యాలను చూసి భయపడొద్దు. शैतान के कामों को, उनकी ताकत को देख के नहीं डरना। నీకు అడ్డుగా నిలిచి ఎవరైనా నీకు విరోధంగా మాట్లాడితే వాళ్ళ మాటలు బట్టి భయపడొద్దు. आपके विरोध में जो कोई बात करते हैं, कोई अड़चन में है, उनको देख के नहीं डरना। దేవుడు మనకు ప్రతి స్థలమందు తోడై ఉండి మన జీవితాల్లో ఆయన మనతో ఉండి మనల్ని వెంబడించి మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. परमेश्वर हमारे संग हर दम रहकर हमारे जीवन के साथ में अचंभित काम करता है। నీవు ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నా నీ పరిస్థితులన్నీ దేవుడు చక్కగా మంచిగా చేయబోతున్నారు. परमेश्वर ये चाहता है कि आप किसी अड़चन में क्यों ना हो, किसी और परीक्षा में क्यों ना हो, परमेश्वर तुम्हारे संग रहकर वो आसान करता है। మీరైనా, మీ పిల్లలైనా, మీ కుటుంబాలైనా ప్రతి విషయంలో కుటుంబంలో ఉన్న వారందరూ కలిసి యేసయ్యను వేడుకునే దేవుని బిడ్డలుగా ఉండండి. चाहे आप हो, आपके बच्चे हो, आप हो, परमेश्वर को मांगने वाले के समान आप रहना है। యేసయ్యను వేడుకున్న వారి జీవితాల్లో దేవుడు తోడుగా ఉండి ఆయన చేయి పట్టుకుని నడిపించి మనల్ని జీవితకాలం అంతా కాపాడుటకు శక్తిగల దేవుడై ఉన్నారు. यदि परमेश्वर को हम मांगते हैं तो हमारे जीवन में वो हमारे हाथ धर कर वो चलाने के लिए सामर्थ्यता परमेश्वर है। మనం ఏ ఏ విషయాల్లో ఏ విధంగా దేవుని వేడుకుంటే వేడుకున్న వాటన్నిటి దేవుడు మనం పొందుకునేటట్లుగా ప్రభు చేయబోతున్నారు. परमेश्वर ये चाहता है कि हम किस तरीके से मांगते हैं और किस तरह से हम प्रार्थना करते हैं, परमेश्वर हमारे हाथ पकड़कर वो हमें चलाएगा। ఈ వాక్యాలకు లింకప్ గా మరొక వాక్యాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. ये वचन को लिंकअप में मैं और एक वचन को आपको बताता हूँ। యెషయా ప్రవచన గ్రంథం यशायाह नबी की किताब 55వ అధ్యాయము 6వ వాక్యం చదువుకుందాం. उसका 55 उसका 6 पद को हम पढ़ेंगे। యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన్ని వేడుకొనుడి. చాలు.
ఈ ఆరాధనలో వచ్చిన మీరందరూ, దేవుని బిడ్డలైన మీరందరూ, విశ్వాసులైన మీరందరూ ఆయన మనకు సమీపంగా ఉన్నారు కనుక ఆయన్ని మనం వేడుకునే వాళ్ళుగా ఉందాము. ये जो आराधना में आए आप सभी लोग परमेश्वर के संतान बने, आप सभी लोग परमेश्वर को हम मांगने वाले के समान हम रहना है. ఏదో ఒకసారి మనం అందరం గట్టి రెండు చేతుల పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. हालेलुया యేసయ్యని వేడుకునే వాళ్ళందరూ గట్టి హల్లెలూయా చెప్పండి. हालेलुया. అదేం పిల్లరా, మొదటి మాట ఆయన వేడుకుంటే ఎలాంటి కార్యాలు, ఎలాంటి అద్భుతాలు చేస్తారు. यहाँ पहली पॉइंट में परमेश्वर से यदि हम मांगते हैं तो किस तरह की काम करता है. నీ జీవితంలో, నీ కుటుంబంలో మీరందరూ కలిసి చక్కగా పిల్లలు, తల్లిదండ్రులు, భార్య భర్తలు అందరు కలిసి యేసయ్య మనకు సమీపంగా ఉన్నారు కాబట్టి ఆయన మనం వేడుకుందాము. परमेश्वर के संतान बने हम लोग, हमारे जो परिवार में परमेश्वर के मांगने के समान हम रहेंगे. బైబిల్లో అందరూ యేసయ్యను దేవుని వేడుకునే భక్తులు, దేవుని ప్రజలు మనకు బైబిల్లో కనబడతారు. यहाँ बाइबल में देखते हैं कि परमेश्वर को जो जो मांगे हैं और परमेश्वर के भक्त लोग जितने लोग भी मांगे हैं, ये विषय को हम देखेंगे. మీరు దేవుని వేడుకునే విషయంలో ఏ మాత్రము డౌట్ లేకుండా, సిగ్గుపడకుండా అన్నిటినీ దేవుణ్ణే వేడుకోవాలని దేవునికి సానుభూతి మీరు చూపించవద్దు. यहाँ परमेश्वर को मांगने के विषय में कोई विषय में क्यों ना हो, परमेश्वर को सहानुभूति दिखाने के वाले के समय नहीं रहना है. ప్రతి కార్యములు, ప్రతి విషయంలో దేవుడు బాధ్యత వహించి దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. आमीन. हर एक विषय में परमेश्वर हमारी जो जिम्मेदारी लेके हमें चला नहीं पाए. మనము దేవుని వేడుకునే దేవుని బిడ్డలుగా ఉండాలి. हम परमेश्वर को मांगने के वाले बच्चों की समान रहना है. సేవకులైనా, విశ్వాసులైనా, యాజకులైనా, లేవీయులైనా, బైబిల్లో ఉన్న ప్రతి వ్యక్తులందరూ యేసయ్యని వేడుకునే గుంపు ప్రజలు మనకు కనపడతారు. यहाँ सेवक हो चाहे लेवीय हो, जो भी हो, परमेश्वर के जो बच्चे हैं, जो जो मांगे हैं, ये लोग हमें दिखते हैं. మొదటగా దేవుని వేడుకునే వాళ్ళ గురించి నేను మీకు గుర్తు చేస్తాను. मैं पहले विषय में परमेश्वर को जो जो मांगे हैं उनके विषय में मैं तुमको स्मरण में देता हूँ. ఎజ్రా ప్రవచన గ్రంథం, हिजरा नबी की किताब. చూడండి, బైబిల్ తీసుకొచ్చిన వాళ్ళందరూ చక్కగా ఎజ్రా గ్రంథం हिजरा 8వ అధ్యాయము हिजरा ग्रंथ 21వ వాక్యం, 23వ వాక్యం చదవండి. उसका 21 और उसका 23 पद को पढ़िएगा. ఒకరు 21వ వాక్యం చదవండి, ఒకరు 23వ వాక్యం చదవండి. త్వరగా ఎజ్రా గ్రంథం పేజీ నంబర్ 398. టకటక ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 21, 23 వాక్యాలు చదువుకుందాం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయన్ని వేడుకొనుటకు. ఓకే, రౌండ్ అప్ చేయండి, టిక్ చేసుకోండి. నెక్స్ట్ వాక్యం 23వ వాక్యం 23 को पढ़ेंगे. ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా మా మనవిని అంగీకరించును. దేవుని మనం వేడుకుంటే ఆయన మన మనవులన్నీ అంగీకరించెను. यदि हम प्रार्थना करते हैं तो परमेश्वर हमारी जो प्रार्थना को सुनता है. ఈ పరిస్థితి, ఈ స్థితిగతులు ఏంటంటే మనం గమనిస్తే ये जो स्थितियों को नजाकत में यदि रखते हैं तो దేవుని ప్రజలు అందరు కలిసి బయలుదేరి వెళ్తున్నారు. परमेश्वर के लोग यहाँ रवाना होकर निकल रहे थे. మొదటగా మనం ఏ విషయంలో వేడుకునే వాళ్ళుగా ఉండాలంటే, पहले विषय में हम किस विषय को प्रार्थना करने वाले के समान रहना है. మనకు ఒక్కోసారి బిజీగా ఉన్నప్పుడు మనం పరుగులెత్తుతా ఉంటాం. हम समझो कि हरदम बिजी रहते हैं तो दौड़ते रहते हैं. టైం అయిపోతుందని పరుగులెడుతూ ఉంటాం. समय हो रहा है करके दौड़ते रहते हैं. ప్రయాణాలు చేస్తూ ఉంటాము, బిజీగా వెళ్తూ ఉంటాము. यहाँ बिजी रह के हम सफर करते रहते हैं. అయితే ఒక్కోసారి మనకు తెలియని భయంకరమైన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. एक बार हम नहीं जानते कि ऐसी दुर्घटनाएं हमारे सामने आ जाती है. ఈ ప్రమాదాలు మనకు తాకకుండా, ముట్టకుండా మనం క్షేమంగా వెళ్ళాలంటే, ये दुर्घटना हमें हमारे निकट ना आए, यदि उससे हम बचना है तो మన ప్రయాణాలన్నీ శుభప్రదమైన ప్రయాణాలు కలగాలంటే, हमारी जो सफर शुभ यात्रा रहना है तो దేవుడు తోడుగా ఉండి ఆయన మనల్ని క్షేమంగా ప్రయాణం చేయించునుగాక. परमेश्वर हमारे संग रखे, हमारे सफर को सफलता करने पाए.
ఇక్కడ పరిస్థితి ఏంటంటే यह स्थिति यह है कि దేవుని బిడ్డలందరూ హెజ్రా శాస్త్రి గారు చెప్తున్న మాట ఏంటంటే हिजरा जी यह कहने वाले बात क्या है, ఆయన శాస్త్రి ये जो है ये शास्त्री है। దేవుని ప్రజలకు చెప్తున్న మాట ఏంటంటే परमेश्वर के बच्चों को ये कहने वाली बात ये है, మనమందరము దుఃఖపరుచుకొని हम सारे लोग दुखित होकर మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని हमको, हमारे बच्चों को, हमारे धन दौलत को నీ హస్తం తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా సాగనంపండి అని కోరుకుంటున్నారు. तेरी हथेली हमारे संग रहकर सुरक्षित हमें ले जाओ करके यहाँ कहने लगा। మీరైనా మీ పిల్లలైనా మీరు హ్యాపీ జర్నీ చేయాలంటే या आप हो, आपके बच्चे हो, सुख यात्रा यदि करना है तो మీ ప్రయాణాలు మీరు వెళ్ళే మార్గాల్లో మీరు జర్నీ చేసే ప్రతి జర్నీలో మీకు హ్యాపీ కావాలంటే आपकी सफर में या सुरक्षित और सफर रहना है तो దేవుణ్ణి వేడుకొని మీరు బయలుదేరాలి. परमेश्वर के प्रार्थना करके आप निकलना है। ఏ చోటుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా जहाँ कहीं जाओ, किसी जगह क्यों ना जाओ, దేవుని వేడుకొని మీరు వెళ్ళాలి. परमेश्वर से प्रार्थना करके आप जाना है। అది ఏ పనికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడైనా, చదువులకు వెళ్ళేటప్పుడైనా, ఏ విషయంలో బయలుదేరి వెళ్తున్నా चाहे ऑफिस को जाओ, चाहे स्कूल को जाओ, कहीं क्यों ना जाओ, परमेश्वर को पूछकर బయలుదేరి చేసే ప్రతి ప్రయాణాలన్నిటిలో దేవుని హస్తం తోడుగా ఉండి ప్రయాణాలన్నీ క్షేమంగా సాగునుగాక. आप जो भी सफर करते हैं परमेश्वर सफल करना चाहे। దేవుని యొక్క కృపలో మీరందరూ ఆశీర్వాదకరంగా జీవించుదురుగాక. आमीन। परमेश्वर की अनुग्रह में आप चलने पाए। మొదటి మాట ఏ విషయంలో మనం దేవుని వేడుకోవాలంటే पहले विषय में हम परमेश्वर को किस विषय में हम पूछना है, మాకును हमको మాకును అన్నప్పుడు అక్కడ భార్య భర్తలకి పెద్దలకి వాక్యాన్ని సూచిస్తుంది. हमको यानी यहाँ पति पत्नी को यहाँ दर्शाता है। మా చిన్నవారికి అంటే यहाँ हमारे छोटे हैं उनको कहे, యవనస్తుల బిడ్డలకి చిన్నపిల్లలకి దేవుని హస్తం తోడుగా ఉండాలని అర్థం. यहाँ जवान बच्चे और छोटों को परमेश्वर की हथेली साथ में है कर कर सूचना देता है। ఆస్తి అంతటికి అంటే మనం ఏమని గమనించాలంటే यहाँ धन दौलत ये किस बात को दर्शाता है, నీ ప్రాపర్టీ, तेरी जो संपत्ति, నీకు ఎంత ఆస్తి ఉన్నా, కొద్ది ఆస్తి ఉన్నా, ఎక్కువ ఆస్తి ఉన్నా, समझो कि थोड़ी संपत्ति हो या ज्यादा संपत्ति हो, నీ ఆస్తిని సాతాను భంగం చేయకుండా, शैतान तुम्हारे जो धन दौलत को या तितर बितर ना करे, నీ పిల్లల్ని భంగం చేయకుండా, तेरे बच्चों को तितर बितर ना करे, మీరు భంగం అయిపోకుండా आप तितर बितर ना हो, దేవుడు మిమ్మల్ని అందరినీ క్షేమంగా సాగనంపాలంటే परमेश्वर तुम सारे लोगों को सुखदायक से चलाना चाहते हैं तो దేవుని హస్తం తోడుగా ఉండాలని దేవుని వేడుకోవాలి. परमेश्वर की हथेली आपके संग रहे इसके लिए मांगना है। మనుషుల చెయ్యి ఎంత మాత్రం కాపాడలేదు, मनुष्यों की हथेली कभी तुम्हें सुरक्षा नहीं दे सकती है। మనుషుల కాపుదల ఎంత మాత్రం సరిపోదు. मनुष्यों की सुरक्षा तुम्हें बस नहीं होगा। దేవుని కాపుదల కంటే కొన్ని ఈ సిటీ ఉన్న జనాల్లో కొంతమంది కాపుదల కోసం కొన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. सिटी में रहने वाले अपने आप को सुरक्षित पाने के लिए कई कई योजना बनाते हैं। ప్రయాణాలు సాఫీగా సాగాలని కొన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. यहाँ सफल क्यों होने के लिए अपने अपने योजना बनाते हैं। అది ప్రయాణాలు చేసేటప్పుడు కార్ల విషయంలో కానీ, या सफर करते समय क्यों कार में क्यों ना हो, కుక్కల విషయంలో కానీ, या कुत्ते के विषय में क्यों ना हो, బాడీ గార్డ్ విషయంలో కానీ, बॉडी गार्ड के विषय में क्यों ना हो, బంధువుల్నే కానీ, अपने जो रिश्तेदारों के विषय में क्यों ना हो, ఎవరినైతే మా పిల్లలకు తోడుగా ఉండి కాపాడని తీసుకొని వెళ్ళి పంపిస్తున్నారో వాళ్ళే కీడు చేస్తున్నారు. जो कोई चाहते हैं कि हमारे जो बच्चों को सुरक्षित दो करके सोचते थे वही हमें यहाँ अपाय देते हैं। దేవుని బిడ్డలైన మనకు, దేవుని ప్రజలైన మనకు, మన జీవితకాలం అంతా మనకు దేవుని హస్తం తోడుగా ఉండాలని వేడుకోవాలి. हम परमेश्वर के बच्चे, हम लोग हमारे जीवन भर परमेश्वर के साथ रहे यहाँ पूछना है। మన ప్రయాణంలో శత్రు చెయ్యి మన మీద పడకుండా, हमारे सफर में शत्रु की हथेली हम पे ना आए, శత్రులు మనల్ని నాశనం చేయకుండా, शत्रु हमें कोई नुकसान ना पहुंचाए, దేవుని కాపుదల మనకు తోడుగా ఉండాలంటే ఆయన హస్తం తోడుగా ఉండాలని ఉపవాసంతో దేవుని వేడుకుందాం. सुरक्षित रहना है तो उपवास से परमेश्वर की हथेली को हम मांगना है। నా దేవుని పిల్లరా, మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా, బయట నుంచి లోపలికి వచ్చినా, प्यारे परमेश्वर के बच्चों, आप घर से
बाहर हो या घर से अंदर चला जाओ, ఆరోగ్యవంతులుగా దీర్ఘాయు చేత మీరు దీవించబడాలన్నా, सेहतमंद रह के दीर्घायु से यदि आप आशीष पाना चाहते हैं तो దేవుని యొక్క సన్నిధిలో మీరందరూ ఆశీర్వాదకరంగా ఆరోగ్యవంతులుగా మీరు ప్రయాణాలు చేయాలంటే, परमेश्वर के सम्मुख में आशीषदायक से यदि आपकी सफर बढ़ाना चाहते हैं तो ప్రతి ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు దేవుని చేయి తోడుగా ఉండాలని వేడుకోవాలి. हर सुबह सुबह परमेश्वर की हथेली हमारे संग रहे, ये मांगना है. ఆయన చెయ్యి మనకు తోడుగా ఉండాలని మనం కోరుకుంటే, ఆయన చెయ్యి మనల్ని కాపాడి సురక్షితంగా నడిపించును గాక. परमेश्वर की हथेली यदि हमारे संग रह के हमें सुरक्षित दे, इस विषय के बारे में हम प्रार्थना करना है. అందరూ చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. हालेलुया హల్లెలూయా. हालेलुया. ఒకసారి ఒక భక్తులు దేవుని యొద్దకు వెళ్ళాలని ప్రయాణం చేశారంట. एक बार ऐसा हुआ कि एक भक्त परमेश्वर के पास जाने के लिए प्रार्थना किया. దేవుని దర్శనం కోసం దేవుని దగ్గరికి వెళ్ళాలని ప్రయాణం చేశారంట భక్తులు. परमेश्वर की दर्शन के लिए परमेश्वर के पास जाने के लिए प्रार्थना किए. భార్య భర్తలు ఇద్దరు కలిసి జర్నీ చేయడం ప్రారంభించారు. पति पत्नी दोनों मिलकर यहाँ सफर शुरू किया. వాళ్ళు ఏ దేవుని దగ్గరికి వెళ్తున్నారు అనేది నేను తర్వాత చెప్తా మీకు. वो किस परमेश्वर के पास जा रहे कर मैं बाद में बताता हूँ. ఇంట్లో నుంచి బయలుదేరి దేవుని దగ్గరికి ప్రయాణం చేశారు. घर से निकलकर परमेश्वर के पास उनकी सफर को बढ़ाए. దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు బాగా వెళ్ళారు. దేవుని దగ్గరికి परमेश्वर के पास जाने तक अच्छी तरह से गए. వెళ్ళేటప్పుడేమో జర్నీలో బాగా వెళ్ళిపోయారు. రిటర్న్ జర్నీలో మనం గమనిస్తే जाते समय अच्छे रीति से गए, जब वापस आते समय देखेंगे तो అక్కడ నుంచి ఇక మొదలైంది వాళ్ళ జీవితాల్లో. ఇంకా वहां से शुरू हुआ उनके जीवन में. देखो, భర్త భార్య మీద కోపడుతున్నాడు. पति अपने पत्नी के ऊपर गुस्सा हो रहा है. భార్య భర్తను చూసి చిరాకు పడుతుంది. यहाँ पति अपने पति के विषय में बेजार हो रही है. పిల్లలేమో గందరగోళం చేసి, పిల్లలేమో తల్లిదండ్రులు కోపం తెప్పించి పిల్లల్ని తల్లిదండ్రులు కొట్టించుకుంటున్నారు. यहाँ बच्चे माँ बाप को गुस्सा कर यहाँ बच्चे माँ बाप से मार खा रहे हैं. ఏం దేవుడు అని చెప్పి తీసుకుని వెళ్తావా అని భర్త భార్యని తిడుతున్నాడు. क्या परमेश्वर कर पति अपनी पत्नी को कुड़कुड़ा रहा है. నీకేమైనా మెంటల్ వేసిందా, మెంటలోడా నన్ను తిట్టి నన్ను కొడుతున్నావు ఏంటని భార్య మాట్లాడుతుంది. पत्नी कहने लगे कि तू पागल हो गया क्या, तू मुझसे क्यों कुड़कुड़ा रहा है, क्यों कहने लगी. మీరిద్దరు తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారని పిల్లల్ని చూసి వాళ్ళని తిడుతున్నారు. तुम दोनों लोग झगड़ा कर रहे हैं करके बच्चे उन्हें गाली देने लगे. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, वहाँ ऐसा सिचुएशन हुआ कि అలా వాళ్ళే అందరు కలిసి కొట్టుకుంటున్నారు. यहाँ सारे लोग मिलके एक दूसरे को मारने लगे. ఈ రోజున మనం దేవుని దగ్గరికి వెళ్తున్న భక్తులమైన దేవుని ప్రజలమైన మనం కూడా గమనిస్తే, आज के दिन परमेश्वर के पास जाने वाले भक्त बने हम लोग यदि ध्यान देते हैं तो యేసయ్య దగ్గరికి వెళ్ళే వాళ్ళు, దేవుని దగ్గరికి వెళ్ళే వాళ్ళు, యెరూషలేముకి వెళ్ళే వాళ్ళని మనం గమనిస్తే, यीशु मसीह के पास यरूशलेम के पास जाने वाले को हम ध्यान देते हैं तो మన ప్రయాణాలన్నిటిని దేవుడు శుభప్రదమైన ప్రయాణం కలుగు చేయనుగాక. आमीन. हमारी जो सफर है परमेश्वर शुभ यात्रा से करने पाए. సంతోషంగా మీరు మీ పిల్లలు ప్రయాణాలు చేయుదురుగాక. खुशी खुशी आप सफर करने पाए. ఇక్కడ మనం బైబిల్లో గమనిస్తే, यदि बाइबल में ध्यान देते हैं तो ఎజ్రా ప్రవక్త చెప్తున్నారు, మాకును మీకును మీ ఆస్తికి అంతటికి దేవుని హస్తం తోడుగా ఉండబోతుంది. यहाँ एज्रा कहता है कि हमको हमारी जो संपत्ति को परमेश्वर की हथेली साथ रहने जा रहा है करके कहने మీరు लगा. యెరూషలేముకు వెళ్ళిపోయి అక్కడ యెరూషలేములో ఉండి దేవుని సన్నిధిలో మీరు దేవుని స్తుతించే గొప్ప భాగ్యం మీకు దయచేయబోతున్నారు. यरूशलेम जाके यरूशलेम को परमेश्वर की स्तुति करने की ऐसी सौभाग्य परमेश्वर तुम्हें देने जा रहा है करके कहने लगा. గనుక దేవుని ప్రజలారా, మొదటగా మనం దేవుని ఏ విధంగా వేడుకోవాలంటే, इसलिए परमेश्वर के बच्चों इस तरह से हम परमेश्वर से मांगना है. ఈ రోజున దేవుని ప్రజలందరూ కుటుంబాల్లో భార్య భర్తలు, కుమార్తెలు, కుమారులు ఆస్తి ఏమి శత్రు చేతులు పడి భంగం అయిపోకుండా కాపాడబడుతున్నాయా? यहाँ हम देखते हैं कि हमारे जो परिवार में हमारी जो संपत्ति है दूसरे की हाथ ना लगे, इस तरह से सुरक्षित है क्या? ఈ రోజున నీవు ఆలోచించవలసింది, ఓ చక్కటి ఆలోచన తీసుకోవాల్సిన మంచి పని ఏంటంటే, यहाँ आज के दिन एक अच्छी सोच लेने की क्या जरूरत है. देखो, దేవుని సన్నిధికి ఎంత కాలం నుండి వస్తున్నా, परमेश्वर की सम्मुख में कितने साल से आप आ रहे हैं. దేవుని సన్నిధిలో మనం దేవుని ఆరాధించుకోవడానికి వస్తున్నా వెళ్తున్నా, परमेश्वर की सम्मुख में आराधना करने के लिए आ रहे हैं और जा रहे हैं. మనము మన పిల్లలు మన ఆస్తి కాపాడబడాలంటే, हम हमारी संपत्ति यदि हम सुरक्षित रहना है तो అంటే స్వార్థంతో మనం ఆలోచించడం కాదు. हम इस तरह से हमारी सोच नहीं रखना है. మనకు ఆస్తి బాగున్నప్పుడు, మన పిల్లలు బాగున్నప్పుడు, మనం బాగుపడుతున్నప్పుడు శత్రువు మనల్ని చూసి కుళ్ళుకుంటాడు. हमारी संपत्ति हमारी बच्चों यदि हम अच्छे तरह से रह रहे हैं तो शत्रु हमारे विषय में देख के गुस्सा होते रहता రక్త है. సంబంధికులకి, బంధువులకి మన మీద ఒక అసూయ పుడుతుంది. यहाँ हमारे जो
बंधुगण है हमारे पे यानी मतलब क्रोधित होते हैं। మనుషుల దృష్టి మనుషుల యొక్క చూపు మంచిది కాదు. इंसानों की जो दृष्टि अच्छी की नहीं है। మనము చక్కగా బాగుపడుతున్నప్పుడు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు లోకంలో ఉన్న వాళ్ళందరూ చూసి అసూయపడతారు. हम जब आशीर्वाद होके विस्तार होते रहे तो संसार के लोग देख के हमारे विषय में गुस्सा और क्रोधित होते हैं। అందుకనే మనం మంచి ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. इसीलिए हम अच्छी सोच रखकर अच्छी निर्णय लेना है। దుఃఖపరచుకొని ఉపవాసంతో మనం ప్రార్థన చేసుకుని దేవుని వేడుకునేటట్లుగా ఉండాలి. दुखित होके परमेश्वर की उपस्थिति में उपवास रह के प्रार्थना करने वाले के समान रहना है। దుఃఖపరచుకున్నా పర్వాలేదు, సంతోషంగా ఉన్నా పర్వాలేదు, ఆరోగ్యంగా ఉన్నా పర్వాలేదు. यहाँ दुखित रहो या खुशी से रहो, किसी तरह से क्यों ना हो, ఎలాగైనా సరే మనం దేవుని వేడుకునే దేవుని ప్రజలుగా దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. किसी तरह से भी हो परमेश्वर को मांगने वाले बच्चों के समान रहना है। లోకము మంచిది కాదు, మనుషులు మంచి వాళ్ళు కాదు. संसार अच्छा नहीं है, मनुष्य अच्छे नहीं है। గనుక ఈ లోకంలో ఎవరు నమ్మదగిన వారు కాదు. ये संसार में कोई विश्वास योग्य नहीं है। దేవుని నమ్ముకొని దేవుని మీద భారం వేసి మనం ఆశీర్వదించబడే జనులుగా మనం ఉండాలి. परमेश्वर को स्वीकार करके परमेश्वर भी हम निर्भर होकर रहना है। నీ పరిస్థితులు ఎలాగో ఉన్నా నువ్వు ఎవరిని వేడుకొనవద్దు. हम अपनी परिस्थिति कैसे क्यों ना हो, किसी पे भरोसा नहीं करना है। మీరు మీ కుటుంబం అంతా దేవుని వేడుకునేటట్లుగా మీరు ఉండండి. आप आपकी परिवार परमेश्वर को प्रार्थना करने वाले के समान रहना है। ఎవరు చేయి చాపి ఎవరు మిమ్మల్ని ఆదుకోరు, ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. कोई हाथ बढ़ा के तुम्हें सहायता नहीं करता है। లోకాన్ని కాపాడేది, లోకంలో ఉన్న మనుషులను కాపాడేది, దేవుని బిడ్డలను కాపాడేది దేవుని హస్తమే. संसार में क्यों ना हो परमेश्वर के बच्चों को यहाँ सुरक्षित देने वाला केवल परमेश्वर की हथेली है। అందుకే చాలా మందిని మనం గమనిస్తే లోకంలో संसार में हम कई सारे लोगों को ध्यान देते हैं तो చాలా మంది ఎందుకు అగత్యాలు చేసుకొని ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? संसार में लोगों को देखते थे आत्महत्या क्यों कर ले रहे हैं, పిల్లలు ఎందుకు పాడైపోయి చెడిపోతున్నారు? क्यों यहाँ पीड़ित होकर परमेश्वर बुरे हो रहे हैं, ఆస్తి ఎందుకు నష్టమైపోతుంది? संपत्ति क्यों नष्ट हो रहा है, ఏమి చేసిన పనులో తృప్తి లేకపోవడానికి కారణాలేంటి? चाहे किसी काम कर रहे हैं लेकिन तृप्त क्यों नहीं है, కుటుంబాలలో ఎందుకు సంతోషంగా బ్రతకలేకపోతున్నారు? परिवार में संतोष से क्यों नहीं जी पा रहे हैं, భార్య భర్తలు పిల్లలందరూ ఎందుకు ఆనందంగా నిలిచి ఉండలేకపోతున్నారు? पति पत्नी खुश और आनंदित क्यों नहीं रह पा रहे हैं। దేవుని వేడుకొనకుండా परमेश्वर को न मांगते हुए దేవుని వేడుకుంటే నిశ్చయముగా ఇలాంటి ఆశీర్వాదాలు ప్రభు నీకు దయచేయును గాక. यदि परमेश्वर को मांगते हैं तो ऐसी आशीष परमेश्वर तुम्हें देने पाए। ఈ సంవత్సరంలో ఆరంభ దినాల్లో మనం ఉన్నాము. ये वर्ष के शुरू के दिन में हम है, మీరు జీవించినంత కాలం, బ్రతికినంత కాలం जितने साल हम जीते हैं, మీరైనా మీ కుమారులు కుమార్తెలైనా आप हो आपके बेटा और बेटी क्यों ना हो, మీ ఆస్తి అయినా మీ ఇల్లైనా ఏదైనా సరే భంగం కాకుండా ప్రభు ఈ సంవత్సరం అంతా ఆయన మిమ్మల్ని కాపాడబోతున్నారు. आमीन। आपकी घर हो, आपकी संतान हो, परिवार हो, कोई नष्ट ना होवे, परमेश्वर तुम्हें रक्षा देता है। దేవుని హస్తం మనకు తోడుగా ఉండి కాపాడుతుందని అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. हालेलुया। గట్టిగా చప్పట్లు కొట్టండి. విశ్వసించిన నీ జీవితంలో ప్రభు కార్యాలు చేయునుగాక. हालेलुया। विश्वास जो जो किए हैं परमेश्वर आपके जीवन में कार्य करने पाए। కనుక నా దేవుని పిల్లరా, మొదటగా మీరు దేవుని వేడుకుంటే यहाँ प्राथमिकता से परमेश्वर यदि मांगते हैं तो ఆయన తప్పకుండా మీ పక్షాన ఆయన మీకు ఒక చెయ్యి పంపిస్తాడు. ఆయన చెయ్యి మిమ్మల్ని క్షేమంగా నడిపిస్తుంది. निश्चित तौर पे परमेश्वर एक हथेली भेजता है, वो हथेली तुम्हें सुरक्षा देता है। ఈ రోజున ప్రయాణాలు చేసి జర్నీలు చేసే మనుషుల జీవితాల్లో అలసిపోయి సొమ్మసిల్లిపోతున్నారు. आजकल देखते हैं कि जो जो सफर कर रहे हैं उनके जीवन में थकान से थक जा रहे हैं। ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి నువ్వు వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళేటప్పుడు, ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చినప్పుడైనా, దేవుని సన్నిధి నుంచి వెళ్ళేటప్పుడైనా, घर से जब निकल के आते हैं परमेश्वर की उपस्थिति में, यहाँ से निकलते समय क्यों ना हो, మరలా వారమంతా మీరు ఏ పనులకు ఎక్కడికి వెళ్తున్నా हफ्ते भर आपके काम काज में आप जाते हैं, దేవుని హస్తం తోడుగా ఉండి మిమ్మల్ని కాపాడునుగాక. आमीन। परमेश्वर की हथेली आपके संग रह के आपके सुरक्षित देने पाए। దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనతో परमेश्वर के वचन हमसे कहता है అలసిపోకుండా, न थके हुए సొమ్మసిల్లిపోకుండా, या थकान से न भरे हुए దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉంటే నీవు పరిగెత్తేటట్లుగా ప్రభు నిన్ను చేయునుగాక. आपको परमेश्वर की हथेली संग है तो दौड़ने के समान परमेश्वर आपको करने पाए। బైబిల్లో ఒక వ్యక్తిని మనం గమనిస్తే ఒక హస్తం వచ్చి, బలమైన చెయ్యి వచ్చి यहाँ बाइबल में देखते हैं तो परमेश्वर के एक ताकत भरा हथेली आकर ఏలియాను బలపరిచినట్లుగా మనం గమనిస్తాం. एलिया जी को यहाँ बल दिया कर हम देखते हैं। ఆయన హస్తం వచ్చి ఆయన బలపరిస్తే परमेश्वर की हाथ आके उनको जब ताकत दिया, శక్తికి మించిన ప్రయాణం చేసి బస గుహలోకి వెళ్ళి
బస చేస్తూ ఆనందిస్తూ ఉన్నాడు. या ताकत से भरा हुआ सफर कर कर वहां जाके जीने लगा। ఏలియాను బలపరిచిన హస్తమే, ఏలియాను బలపరిచిన దేవుడే మనల్ని కూడా బలపరచునుగాక. जिस एलिया जी को परमेश्वर ताकत सामर्थ दिया था वही हथेली हमें सामर्थ देने पाए। యవనస్తులైనా వృద్ధులైనా పెద్దలైనా ఎవరైనా సరే భయపడకండి. जो कोई जवान क्यों ना हो, बड़े और बुजुर्ग क्यों ना हो, मत डरो। బలహీనతలను చూసి నీవు కంగారు పడొద్దు. कमजोरियों को देखकर आप कमजोर नहीं पड़ना। పరిస్థితులు చూసి, అనారోగ్యాలను చూసి, ఏ బలహీనతలు చూసి నీవు అధైర్యపడొద్దు. या बीमारियों को देखकर, कमजोरियों को देखकर आप अधैर्य नहीं होना। ఏలియా భయపడిపోయి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ప్రార్థన చేసుకుంటున్నాడు. यहाँ एलिया जी डर कर उनके प्रति विरुद्ध में प्रार्थना कर रहा था। తన భయము దేవునికి గుర్తొచ్చింది. उसका जो डर यहाँ उसे नजर आया। దేవుని యొక్క హస్తం ఏలియాని బలపరిచిన వెంటనే అతడు నదేం పిల్లరా శక్తి మించిన ప్రయాణం చేసి సాక్షిగా నిలిచారు. परमेश्वर की हथेली एलिया जी को ताकत दिया, शक्ति से बढ़ के भी वो सफर किया जैसा देखते हैं। ఈ రోజున నదేం పిల్లరా మీరు ప్రయాణం చేసేనా, ఎక్కడికి వెళ్ళినా ఆయన హస్తం తోడుగా ఉండాలని మీరు ప్రార్థన చేసుకోండి. ఆయన హస్తమే మిమ్మల్ని కాపాడునుగాక. परमेश्वर की संतान, आज के दिन आप कहीं सफर करना क्यों ना हो, परमेश्वर की हथेली आप संग रहे, इस तरह से प्रार्थना कर लीजिएगा। ఎలియాజర్ను కూడా మనం గమనిస్తే నేను బయలుదేరి ప్రయాణం చేయబోతున్నాను. एलियाजर को देखते हैं तो हम यहाँ से, एलियाजर कहता है कि मैं यहाँ से निकल के जा रहा हूँ। నేను చేసే ప్రయాణం అంతట్లో నీవు సఫలం చేసి నడిపించమని ప్రార్థన చేసుకుంటాడు. मैं जो सफर कर रहा हूँ, मेरे सफर में आप मुझे सक्षम कीजिए करके कहने लगा। ఏ పనుల కోసం వెళ్ళినా, ఏ అవసరాల కోసం మీరు బయలుదేరి వెళ్ళినా మీ అవసరాలన్నీ అడ్డు ఆటంకాలు లేకుండా దేవుడు గద్దించునుగాక. आमीन। किसी काम काज में क्यों ना जाए, आपकी सफर में कितने भी अड़चने क्यों ना आए, परमेश्वर आपको चलाने पाए। భర్త కోసం భార్య, భార్య కోసం భర్త ఒకరినొకరు సపోర్ట్గా ప్రార్థన చేసి మీరు ప్రయాణాలు చేయండి. ప్రయాణం చేసేటట్లుగా మీరు ఎంకరేజ్ చేసి పంపించండి. यहाँ पति के लिए पत्नी, पत्नी के लिए पति प्रार्थना करके उनको एंकरेज करके वहां उनको निकलने को कहो। దేవుడు మీ అందరి ప్రయాణాల్లో ఏ ఆటంకాలు లేకుండా దేవుడు బలమైన కార్యాలు చేయునుగాక. आमीन। आपकी जो सफर क्यों ना हो, परमेश्वर किसी तरह की अड़चने ना आए ऐसे रखने पाए। ఎజ్రా దేవుని ప్రజలందరూ కలిసి నీ హస్తం తోడుగా ఉంచి, మా ప్రయాణంలో తోడుగా ఉంచి యెరూషలేముకు మేము క్షేమంగా వెళ్ళాలని అడిగితే, వేడుకుంటే దేవుడు వాళ్ళ వారు వేడుకున్న వెంటనే ప్రభు అద్భుతమైన కార్యాలు చేసిన దేవుడు మీ జీవితంలో చేయబోనుగాక. आमीन। एजरा जी जिस तरह से प्रार्थना किया, परमेश्वर आपकी हथेली हमारे संग रखो, यरूशलेम जाने तक हमें सहायता करो, प्रार्थना किया। जब एजरा के संग परमेश्वर के उनको चलाया। గట్టిగా అందరం హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. हालेलुया, గట్టి చెప్పండి హల్లెలూయా. हालेलुया। దేవుని వాక్యం వింటున్న మీ జీవితంలో దేవుడే మీకు తోడుగా ఉండి ఆయన అద్భుతమైన కార్యాలు చేయునుగాక. आमीन। परमेश्वर का वचन सुनने वाले आप लोगों को परमेश्वर आपके जीवन में ऐसी अनुभव रख के चलाने पाए। రెండో మాట చెప్తాను చూడండి. मैं दूसरे बात को कहता हूँ, देखो యోహాను శుభవర్తమానము यूहन्ना की सुसमाचार 14వ అధ్యాయము 14वां अध्याय 16వ వాక్యాన్ని చదువుకుందాం. उसका 16 पद को देखेंगे। నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై మీకు అనుగ్రహించును. చాలు. ఒకసారి గట్టిగా అందరు చేతుల పైకి హల్లెలూయా చెప్పండి. हालेलुया। మరొకసారి చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండో మాట మనం గమనిస్తే, दूसरी बातों को यदि हम ध्यान देते हैं तो ఇక్కడ వేడుకుంటున్నాడు యేసయ్య. यीशु मसीह यहाँ पूछ रहा है, ఎవరి కొరకు, దేని కొరకు వేడుకుంటున్నాడని మనం గమనిస్తే, किसके लिए यहाँ मांग रहा है यदि देखते हैं तो లోకంలో మనం ఉన్నంత కాలం మనము దేవుణ్ణి వేడుకునేటట్లుగా మనం ఉండాలి. संसार में जितने समय क्यों हम रहते हैं उतने समय परमेश्वर को मांगने वाले के समान रहना है। యేసు ప్రభు కూడా చెప్పిన మాట ఏంటంటే, यीशु मसीह यहाँ स्वयं कहने वाली बात क्या है, నేను తండ్రిని వేడుకుంటున్నాను. मैं पिता से पूछ रहा हूँ। ఏమని తండ్రిని వేడుకుంటున్నాడు? मैं क्या करके पिता से पूछ रहा है, ఎందుకొరకు తండ్రిని వేడుకుంటున్నాడు? किस वजह से पूछ रहा है? ఎల్లప్పుడూ సత్య స్వరూపియగు ఆత్మ వాళ్ళకు తోడుగా ఉండాలని. हरदम सत्य स्वरूपी आत्मा
उनके संग रहे ये विषय को पूछ रहा है। ఆదరణకర్త అయిన దేవుడు తోడుగా ఉండాలని వేడుకుంటున్నాను. शांतिकर्ता यहाँ उनके संग रहे ये पूछ रहा है। ఒక తండ్రి లోకంలో ఉన్న పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతే, एक पिता संसार में अपने बच्चों को जब छोड़ के चला जाता है, ఒక తల్లి కుటుంబాన్ని తల్లిదండ్రులు అందరిని వదిలేసి తల్లి వెళ్ళిపోతే, यहाँ माता अपने परिवार को छोड़ के जब चला जाती है, పిల్లల విషయంలో కానీ లోకంలో ఎవరైనా ఒక వ్యక్తిని మనం పోగొట్టుకుంటే, संसार के विषय में हो एक व्यक्ति को हम जब खो देते हैं तो ఆ పోగొట్టుకున్న వారి జీవితంలో మనం గమనించేది ఏంటంటే, वो जो खोने वाले के विषय में हम देखते हैं तो దిక్కులేని పిల్లలు అని అంటారు, हमें कोई सहारा नहीं ऐसे बच्चे करके देखते हैं, అనాథ పిల్లలు అని అంటారు. यहाँ यतीम बच्चे हैं करके देखते हैं। అందుకనే దేవుని యొక్క వాక్యం ముందుగానే ఏం చెప్తుందంటే, इसीलिए परमेश्वर का वचन पहले से कह रहा है, యేసయ్య మనతో ఉన్నప్పుడే, यीशु मसीह हमारे संग रहने तभी ही, యేసయ్య చెప్పిన మాట ఏంటంటే మనం గమనిస్తే, यीशु मसीह कहने वाले बात को हम ध्यान देते हैं तो మీరు ఏడుస్తా ఉండకండి, आप रोते मत रहो, మీరు దిగులు పడకండి, आप चिंताग्रस्त मत रहो। లోకంలో ఉన్నంత కాలం, संसार में जितने समय रहते हैं, లోకమును బట్టి లోకంలో ఉన్న మనుషులను బట్టి లోకస్తులను బట్టి మీకు బాధలు వస్తాయి, संसार में रहने वाले के विषय में संसार में तुम्हें कष्ट- यहाँ अड़चने आते हैं, కష్టాలు శ్రమలు కన్నీళ్లు వస్తాయి. कष्ट आप आंसू ऐसी स्थिति आती है, లోకం మీకు సంతోషం ఇవ్వదు, संसार तुम्हें संतोष नहीं देता है, లోకంలో ఉన్న వాళ్ళు మనుషులు మీ దుఃఖాన్ని తీసేయలేరు. संसार के लोग तुम्हारे दुख को नहीं दूर कर सकते हैं। ఎవరైనా సరే దేవుని యొక్క సన్నిధిలో మీరు నడిపించబడుతున్న మీరందరూ चाहे जो कोई ना, परमेश्वर की उपस्थिति में चलने वाले आप सभी लोग దేవుణ్ణి వేడుకునేటట్లుగా మీరు ఉండాలి. परमेश्वर को मांगने वाले के समान रहना है। ఆయన్ని వేడుకుంటే మనం పొందుకునే ఆశీర్వాదం ఏంటంటే, परमेश्वर से मांगते हैं तो उनसे क्या हम पाते हैं? మనల్ని నిర్మించిన దేవుడు, जो हमें सृजा है ऐसी परमेश्वर, మనల్ని సృష్టించిన దేవుడు, हमें जो सृष्टि किया वो परमेश्वर, మనకు తోడుగా ఉన్న దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, परमेश्वर हमारे संग रहने वाला परमेश्वर हमसे ये बात कहता है, లోకంలో ఉన్నంత కాలం నన్ను కూడా ద్వేషించింది లోకం, संसार में जितना समय मैं था संसार मुझे ठुकराया करके कहता है। ద్వేషించబడిన వారైనా, जो कोई ठुकराए गए हैं, లోకానికి దూరమైన వారైనా, जो कोई संसार से दूर हुआ है वो, కుటుంబాల్లో ఎవరినైనా మనము పోగొట్టుకొనినా, अपने परिवार में जिस किसी को हम खोते हैं, మనం ఈ లోకంలో ఉన్నంత కాలం దిక్కులేని వాళ్ళము కాదు. यह संसार में जितना समय रहता है हमें कोई ऐसी नौबत नहीं कि हम कोई हमें देखने वाले नहीं है करके नहीं सोचना, మనము అనాథ పిల్లలం కాదు, మనం ఆదరణ లేని వాళ్ళము కాదు. हम यतीम नहीं है, हम अशांति बच्चे हैं करके नहीं सोचना। ఎల్లప్పుడూ తండ్రిని దేవుడు ఏమని వేడుకుంటున్నాడంటే, हर दम यीशु मसीह अपने पिता से ये मांग रहा है कि మనం దుఃఖం వచ్చినప్పుడు, మనం కన్నీళ్లు కారుస్తున్నప్పుడు, हम दुख में रहते हैं आंसू बहाते समय, సత్య స్వరూపేగు ఆత్మ వచ్చి మనల్ని ఆదుకొనును గాక. यह सत्य स्वरूपी आत्मा हमें सहारा देने पाए। నీవు కృంగిపోయిన పరిస్థితిలో దేవుడు నిన్ను చూసి ఆయన అక్కడ పరలోకంలో ఉండలేకపోతున్నారు. आप थके हारे स्थिति में यहाँ देखते हो तो स्वर्ग राज में परमेश्वर नहीं रहता है। నీవు ఈ లోకంలో దుఃఖిస్తున్నప్పుడు నీ దుఃఖాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నారు. ये संसार में आप दुखित होते हैं तो आपकी दुख परमेश्वर देखता है। మనం ఈ లోకంలో దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసుకునేటట్లుగా మనం ఉంటే, ये संसार में रह के प्रार्थना करने वाले के समान यदि हम रहते हैं तो ఆయన మనకు తండ్రిగా ఉంటాడు, పరలోకపు తండ్రిగా ఉంటాడు, ఆదరించే ఆదరణకర్తగా ఉంటాడు. वो हमें पिता बन के रहता है और शांति देने वाले परम पिता बन के रहता है। ఈ రోజున మనం తండ్రిని ఏమని వేడుకునేటట్లుగా మనం జీవించాలంటే, आज के दिन हम किस तरह से परमेश्वर को मांगने वाले के समान रहना है। నీ కుటుంబానికి, నీ హృదయానికి ఒక నిత్యము తోడుగా ఉండే, ఎల్లప్పుడూ నీ పక్షాన ఉండే దేవుని తోడు కావాలని కోరుకోవాలి. आपके हृदय को आपके परिवार के प्रति संग रहने वाले के परमेश्वर के समान रहना है करके मांगना है। ప్రతి విషయంలో మనం దేవుని వేడుకుంటే ఆయన మన పక్షాన దేవుడు కార్యాలు చేయబోతారు. हर विषय में परमेश्वर को मांगने वाले के समान रहते हैं तो हर विषय में परमेश्वर हमें सहारा देता है। సత్య స్వరూపేగు ఆత్మ దేవుడు మనల్ని మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండేటట్లుగా యేసయ్య వేడుకుంటున్నాడు. सच्चाई स्वरूपी आत्मा हमारे संग रहे, यीशु मसीह अपने पिता से ये मांग रहा है। బైబిల్లో మనం గమనిస్తే, बाइबल में यदि हम ध्यान देते हैं तो దేవుని వేడుకొని ఆదరింపబడిన వాళ్ళు, ధైర్యపరచబడిన వాళ్ళు, దుఃఖంతో ఉన్న వారికి సంతోషం కలిగిన వారు మనం గమనిస్తే, बाइबल में देखते हैं तो परमेश्वर से मांग कर और जो कोई खुशी से है, कोई शांति से है, हम देखते हैं तो
దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి వాళ్ళని ధైర్యపరిచినట్లుగా బలపరిచినట్లుగా మనం గమనిస్తాం. परमेश्वर हमेशा उनके संग रहकर उन्हें ढाढ़स दिया करके ये विषय को देखते हैं. కీర్తన గ్రంథంలో మనం ఒక చోట చూస్తే మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, కృంగిన వేళలో ఆయన లేవనెత్తెను అని రాయబడి ఉంటుంది. यहाँ भजन संहिता में हम देखते हैं तो जो कोई कमजोर हुआ है परमेश्वर उन्हें बल दिया करके देखते దీన हैं. స్థితిలో ఉన్న వారిని, హీన స్థితిలో ఉన్న వారిని, పేదరిక స్థితిలో ఉన్న వారిని దేవుడు లేవనెత్తెను అని రాయబడి ఉంటుంది. कोई दीन स्थिति में है और हीन स्थिति में है, जो कोई गरीब में है उन्हें उठाया करके हम बाइबल में देखते हैं. ఆదరణ లేకుండా కృంగిపోయిన హృదయాల్ని దేవుడు ధైర్యపరిచి లేవనెత్తినట్లుగా మనం గమనిస్తాం. जो कोई अशांति से है उन्हें परमेश्वर ढाढ़स देके उठाया कर हम बाइबल में देखते हैं. ఎప్పుడైతే మనం పరిస్థితులను చూసి కృంగిపోతామో, जब स्थितियों को देख के हम जब कमजोर होते हैं, అది పరిస్థితులను బట్టి, అనారోగ్య పరిస్థితిని బట్టి మనం కృంగిపోతే वो परिस्थितियों के विषय में क्यों ना हो और बीमारी के परिस्थिति में क्यों ना हो, దేవుని యొక్క కృప అలాగా దిగి వచ్చి మనల్ని లేవనెత్తును గాక. परमेश्वर की अनुग्रह ऐसा ही आकर हमें उठाए नहीं पाए. కనుక నా దేవుని పిల్లరా, మనం దేవుని కొరకు వేడుకొని ఉండేటట్లుగా ఉండాలంటే, इसीलिए परमेश्वर के बच्चों, यदि परमेश्वर को मांगने वाले के समान यदि हम रहना है तो యేసుక్రీస్తు ఎలాగైతే శిష్యుల కొరకు, మనుషుల కొరకు ఎల్లప్పుడూ వీళ్ళకు తోడుగా ఉండాలని వేడుకున్నాడని మనం గమనిస్తే, यीशु मसीह हमेशा अपने चेलों के समान संग और अपने मनुष्यों के संग रहने के लिए मांगा. उसी प्रकार से ఎల్లప్పుడూ మీకు కూడా, మీ పిల్లలకు కూడా పరలోకములో ఉన్న తండ్రి, పరిశుద్ధాత్ముడు, ఆదరణకర్త ఎల్లవేళలా మనల్ని ఆదరించునుగాక. आमीन. हरदम परमेश्वर अपने बच्चे बने हम लोग को हमेशा शांति देने पाए. దేవుని యొక్క సన్నిధిలో మీరందరూ ఎల్లప్పుడూ మీరు తండ్రిని వేడుకునేటట్లుగా మీరు ఉండండి. परमेश्वर की उपस्थिति में जो कोई है परमेश्वर को मांगने वाले के समान आप रहने पाए. కన్నీళ్ళ మధ్యలో ఉన్న, రోగాల మధ్యలో ఉన్న, जो कोई आंसू में है और बीमारी ग्रस्त होके है, ఆదరణ లేక ఉన్నా, మనుషులు ఇంటి నిండా ఉన్నా, ఏ ఆదరణ లేకపోయినా, जो कोई बिना तसल्ली के है, ऐसे लोग जो कोई भी है, మనుషులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, मनुष्य आप पे ध्यान दे या ना दे, నీ కుమార్తెల గురించి, నీ కుమారుల గురించి, మీ కుటుంబం గురించి, आपके बेटी के विषय में, बेटा के विषय में, परिवार के विषय में हो, యేసయ్య ఎలాగైతే వేడుకున్నాడో जिस तरह से यीशु मसीह मांगा है, అలాగే మీరు కూడా నిత్యము మీరు మాకు తోడుగా ఉండాలని వేడుకోవాలి. इसी तरह से हरदम परमेश्वर आप हमारे संग रहे करके मांगना है. ఆయన మాత్రమే మిమ్మల్ని మోయగలడు, భరించగలడు, ఆదరించగలడు. केवल परमेश्वर एक ही है, आपको ढो सकता है, आपके हर आंसू को पहुंच सकता है. మీరైనా మీ పిల్లలైనా మనుషులకు భారమైపోతారు. आप हो, आपके बच्चे हो, मनुष्यों को भार हो सकते हैं. మనుషులు కొంతకాలమే మిమ్మల్ని భరిస్తారు, మోస్తారు. यहाँ मनुष्य केवल थोड़ी समय आपको उठा सकते हैं, संभाल सकते हैं. ఆ తరువాత మనుషులు ఆదరించలేక నోటికి వచ్చినట్లుగా భయంకరమైన మాటలు మాట్లాడి మిమ్మల్ని హీనపరుస్తారు. इसलिए मनुष्य आपको तसल्ली देते हैं थोड़ी समय और थोड़ी समय और आपको टोंट भी मारते हैं. అందుకే దేవుని ప్రజలకు, దిక్కులేని వాళ్ళకైనా, మనుషులు ఉన్నవారికైనా, यहाँ परमेश्वर के बच्चों को परमेश्वर की जो अनुग्रह हो जिस प्रकार से रहती है, మీకైనా మీ కుటుంబానికైనా ఎల్లప్పుడూ ఆదరణకర్త తోడుగా ఉండాలని మీరు వేడుకుంటే, यहाँ परमेश्वर की जो अनुग्रह जो हमें मिलती है, आदरण करता यानी तसल्ली देने वाली जो करता हमारे संग रहने के लिए हम मांगना है. ఆయన ఆదరించి మిమ్మల్ని అందరినీ బలపరచునుగాక. वो तसल्ली देके हम सभी को चलाने पाए. యెషయా ప్రవచన గ్రంథంలో మనం గమనిస్తే, यशायाह नबी की किताब में यदि देखते हैं तो చివరి అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. आखिरी अध्याय में आप जाके घर को जाके पढ़िए. 66వ అధ్యాయంలో కొన్ని మాటలు ఏమని రాయబడి ఉంటాయంటే, उसका 66 पद में देखते हैं तो మీరు ఆదరించబడుతారు, आप शांति पाते हैं, మీ ఎముకలు బలపరచబడతాయి, आपके हड्डियां जो है बल प्राप्त होते हैं. లేత గడ్డి మొలిసినట్లుగా మీరు బలిస్తారు. जिस प्रकार से कोमल घास उगती है उसी प्रकार से आप बल पाते हैं. దేవుని బలము చేత, దేవుని ఆదరణ చేత మనం ధైర్యపరచబడతాము. परमेश्वर की जो तसल्ली देता है उसके द्वारा हम ढाढ़स बांधते हैं. కృంగిపోయిన నీ జీవితాన్ని, అధైర్యపడిపోతున్న నీ జీవితాన్ని దేవుడు ఆదరించునుగాక. आमीन. जो कोई कमजोर है परमेश्वर तुम्हें तसल्ली देने पाए. నీ దుఃఖాన్ని, నీ కన్నీటిని ప్రభు ఒక రోజున అద్భుతంగా చేయబోతున్నారు.
परमेश्वर आपकी जो दुख को वो हंसी में बदलने जा रहा है। నువ్వు ఏ విషయంలో కృంగిపోవద్దు, అధైర్యపడవద్దు. जी किसी विषय में भी तुम कमजोर नहीं होना है। నీకు ఎవరు లేకపోయినా, నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా, जो कोई तुम्हारे पास है या ना है तुम्हें पे कोई ध्यान ना दे, నీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీ పరలోకపు తండ్రి నీ పక్షాన ఉన్నాడు. परमेश्वर तुम्हारे पक्ष में है, परमपिता हमारे पक्ष में है। యేసు ప్రభువే తండ్రిని వేడుకుంటే మీరు వేడుకొనలేరా? परमेश्वर स्वयं यीशु मसीह पिता को मांगा है, क्या हम नहीं मांग सकते हैं क्या? మీరు వేడుకోనకుండానే ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. आप न मांगते ही इतने सामने करना पड़ रहा है। మీకున్న వాటన్నిటిని చూసి మీరు బలం పొందుకోవద్దు. आपको जो भी कुछ है उसको देख के बल नहीं पाना है। అన్ని ఉన్నా, అందరూ ఉన్నా, ఎంత ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, सब जितने आपके पास हो इतने रहने के बावजूद भी దేవుని సన్నిధికి వచ్చి మీరు ఆదరించబడాలి. परमेश्वर की उपस्थिति में आकर आप शांति पाना है। మీ పరిస్థితులన్నీ దేవుని సన్నిధిలో వేడుకోవాలి. आपकी स्थितियां परमेश्वर की उपस्थिति में कहना है, అప్పుడు దేవుడు మీ పక్షాన ఉండి तब परमेश्वर आपके पक्ष में रहकर యెరూషలేములకు వచ్చిన మీ అందరినీ దేవుడు ఆదరించి బలపరచునుగాక. यरूशलेम में आया आप सभी को परमेश्वर तसल्ली देने पाए। నువ్వు ఏడుస్తూ వస్తావా, దుఃఖంతో వస్తావా, కన్నీళ్లతో వస్తావా? आप हंस के आते हैं, दुख से आते हैं या आंसू से आते हैं? నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు వాక్యం వింటున్నప్పుడే దేవుడు నీ జీవితంలో ఒక బలమైన కార్యం చేయునుగాక. आप वचन सुन के जाते समय परमेश्वर की बल काम परमेश्वर करने తన వాక్కు పంపించి తన వాగ్దానముల చేత, తన వాక్యం చేత నిన్ను ఆదుకొనుగాక. परमेश्वर अपने वचन को भेजकर उनकी जो वाचा को भेजकर परमेश्वर तुम्हें बल देने पाए। మీ మనసులో, మీ జీవితంలో ఎప్పటికీ ఒక మంచి గుణం ఏమై ఉండాలంటే, आपके मन में एक अच्छी गुण ये होके रहना है, తండ్రిని వేడుకుంటున్నాము, पिता को हम मांग रहे हैं, తండ్రిని వేడుకుంటున్నాము గనుక पिता को मांग रहे हैं, इसीलिए ఈ లోకంలో మనం ఉన్నంత కాలము అనాథులము కాదు. इस संसार में जितने समय रहते हैं हम यतीम नहीं है। బైబిలే చెప్తుంది, దిక్కులేని వారికి దేవుడే దిక్కై ఉన్నారని కీర్తన గ్రంథంలో మనం గమనిస్తాం. बाइबल में देखते हैं कि भजन संहिता में लिखा है कि जिस किसी को कोई नहीं है नी वो पिల్లలకు- परमेश्वर ही उनको है करके बाइबल में लिखा నీ है। పిల్లలకు నీకు తండ్రిగా ఆయన సృష్టించిన దేవుడు నీకు యజమానుడుగా ఉన్నాడు. आपके बच्चों को हो, आपको जो सृष्टि किया है परमेश्वर वो आपके संग है करके कहता है। ఏ విధము చేతనైనా ఆయన నడిపించుటకు శక్తి కలిగిన దేవుడు किसी तरह से क्यों ना हो चलाने के लिए परमेश्वर सामर्थ्यता परमेश्वर है। కనుక ఆయనకు నీవు, నీ కుటుంబం ఏ మాత్రం భారము కాదు. आपके परिवार हो, आप हो, परमेश्वर को भार सा नहीं है। ఆయన బాధ్యత వహించి ప్రతి విషయంలో కేరింగ్ గా ఉండి నిన్ను పోషించి సంరక్షించునుగాక. परमेश्वर ऐसा है कि परमेश्वर आपके प्रति श्रद्धा से रह के आपको चलाने वाला है परमेश्वर। గట్టిగా అందరూ హుషారుగా చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కనుక నా దేం పిల్లరా, రెండవదిగా మీరు తండ్రిని వేడుకునేటట్లుగా ఉండండి. यहाँ दूसरे विषय में देखते हैं कि परमेश्वर को मांगने वाले के समान रहना है। ఏ విషయమైనా మీ మనసులో మీరు దాచుకోకుండా ప్రతిదీ దేవునికి తెలియచేస్తే, जिस विषय को भी आप दिल में छुपा के मत रहो, परमेश्वर के साथ में जब साझा करते हैं तो మీ మనసులో ఉన్న భారాలన్నీ, పరిస్థితులన్నీ ఆయన భరించి తండ్రిగా ఉండి సమస్తాన్ని ఆయన కాపాడి నడిపించే దేవుడుగా ఉండునుగాక. आपके हर एक बोझ को परमेश्वर उठाकर आपको चलाने वाला परमेश्वर है हमारा परमेश्वर। మూడవదిగా మనం గమనిద్దాము. तीसरा विषय को हम ध्यान देंगे। మూడవదిగా ఏ విషయంలో మనం వేడుకునేటట్లుగా ఉండాలంటే, तीसरा विषय में हम देखते हैं तो किस विषय को हम मांगने वाले के समान रहना है। బైబిల్ నుంచి మనం గమనిద్దాము. बाइबल से हम ध्यान देंगे। యోనా గ్రంథం योना की ग्रंथ 3వ అధ్యాయము 3रा अध्याय 9వ వాక్యాన్ని చదువుకుందాం. उसका 9 पद को हम पढ़ेंगे। పడింగే జల్దీ. పేజీ నంబర్ 763 3వ అధ్యాయము 9వ వాక్యం చదవండి. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను. గోనె పట్ట కట్టుకొనవలెను, దేవుని వేడుకొనవలెను. ఇప్పుడు లేడీస్, స్త్రీలు చదవని గట్టిగా అంటే వచ్చా. మనుషులందరూ విడిచి మానివేయవలెను. ఓకే.
జనులు మనపూర్వకముగా వేడుకొనవలెను. ఎవరిని వేడుకొనవలెను అంటే దేవునిని వేడుకొనవలెను. मनुष्य मन पूर्वक से परमेश्वर को मांगना है। నా దేవుని ప్రియులారా, मेरे प्यारे परमेश्वर के बच्चों, మూడవదిగా మనం గమనిస్తే तीसरा विषय को यदि ध्यान देते हैं तो దేవుని కోపం రగిలిపోతుంది. परमेश्वर की जो क्रोध यहाँ उठ रहा है, అది మహానగరం అని రాయబడింది. यहाँ वहाँ शहर है करके लिखा है। నినివే పట్టణం గురించి, निनवे जो शहर उसके बारे में, ఈ గోవా పట్టణం ఎలాగో ये गोवा की जो प्रांत किस तरह से है, అది కూడా మహానగరం అని రాయబడింది. उसी तरह से वो बड़ा नगर था। గోవా మహానగరం ఎట్లాగైతే ఉందో, जिस प्रकार से गोवा महानगर सा है, నినివే పట్టణం కూడా అలాగే మహానగరం లాగా ఉంది. निनवे शहर उसी प्रकार से था। 3 దినములంతా ప్రయాణం చేసే ఊరంతా అది. 3 दिन सफर करने वाले को उतना बड़ा था। నదేం పిల్లరా, ఈ మహానగరం మీద దేవునికి కోపం వచ్చింది. इस शहर पे परमेश्वर को क्रोध आया। దేవుని కోపం రగలాలని బయలుదేరుతా ఉంది. यहाँ परमेश्वर की क्रोध आने के लिए वो रवाना हो गया। అయితే ఒక మాట మనం గమనిస్తే, यहाँ एक विषय को हम ध्यान देना है। దేవుని కోపం, దేవుని ఉగ్రత రగులుకోకుండా, परमेश्वर की क्रोध यहाँ उठे ना, इसीलिए ఆయన నినివే పట్టణాన్ని నాశనం చేయకుండా, यहाँ निनिवे जो शहर को नाश ना हो जाए, ఏవి భంగం అయిపోకుండా, किसी चीज खराब ना हो, జన నష్టం, ఆస్తి నష్టం, పశు సంపద నష్టం కలగకుండా, मनुष्यों की नष्ट हो, संपत्ति का नष्ट हो, पशु का नष्ट ना हो, इसीलिए దేవుడు ఎంత కోపంతో రగులుతూ వచ్చాడో, इतना क्रोध से भड़का हुआ परमेश्वर, ఆయన వచ్చిన దేవుడు నాశనం చేయకుండా తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నాడని మనం గమనిస్తే, यहाँ नाश करने के लिए आया परमेश्वर, इस तरह से वापिस जा रहा है। మనసున్న మహారాజుగా, మమత కలిగిన వాడుగా తిరిగి వెళ్ళిపోయాడు. यहाँ మనసున్న మహారాజుగా, మమత కలిగిన వాడే తిరిగి వెళ్ళిపోయాడు. मनुष्य रहने वाले महाराज सा और दयावंत होके यहाँ लौट के गया। ఎందుకని మనం గమనిస్తే, क्यों करके यदि ध्यान देते हैं तो దేవుణ్ణి వేడుకునే ప్రజలుగా సిద్ధపడ్డారు. परमेश्वर को मांगने वाले प्रजा सा वो बन गए। ఎలాగ వాళ్ళందరూ సిద్ధపడ్డారని మనం గమనిస్తే, किस तरह से वो तैयार हुआ करके ध्यान देते हैं तो నినివే పట్టణంలో ఉన్న రాజు, निनिवे जो शहर में था वो राजा, గోవా పట్టణంలో ఉన్న రాజు, गोवा प्रांत में रहने वाले राजा, గోవా పట్టణంలో ఉన్న మనుషులు, गोवा प्रांत में रहने वाले मनुष्य, నినివే పట్టణంలో ఉన్న మనుషులు, निनिवे प्रांत में रहने वाले मनुष्य, పశువులు, మందలన్నీ కలిసి, या जानवर सब लोग मिलकर మేత మేయకుండా, నీళ్లు తాకుండా, ఆహారం తినకుండా, न चारा न चरते हुए, न पानी पीते हुए, విలువైన వస్త్రాలు వదిలేసి, यहाँ बेशकीमती वस्त्रों को छोड़कर, సింహాసనాన్ని వదిలేసి, सिंहासन को छोड़कर, రాజు, राजा जो था, मंत्री जो था, మనుషులు मनुष्य जो थे, అందరూ కలిసి सारे लोग मिलकर యోనా మాట విని, योना जी के बात सुनकर, యోనా ప్రకటన చేశాడు. ఏమని ప్రకటన చేశాడంటే, योना ये बात को वहां प्रकटित किया है, దేవుడు నాశనం చేయబోతున్నారు. यहाँ परमेश्वर नष्ट करने जा रहा है। చెప్పిన వెంటనే कहने के तुरंत बाद ఆ మాట రాజు దగ్గరికి వెళ్ళి ఒక మంత్రి చెప్పేశాడు. ये రాజు जो बात को मंत्री जाकर राजा से कहा। ఒక రాజు అందరినీ రెడీ చేసి, एक राजा इन सारे लोगों को रेडी कर कर, మనమందరము మన గద్దె దిగి हम सारे लोग हमारी गद्दी को उतर कर యెహోవాను వేడుకుందాం, यहोवा जी से हम प्रार्थना करेंगे, దేవుని వేడుకుందాం. परमेश्वर को हम मांगेंगे। ఈ రోజున నా దేవుని పిల్లరా, కుటుంబంలో ఉన్న వారందరూ దేవుని వేడుకునే వారుగా ఉన్నారా? आज के दिन क्या परिवार में रहने वाले आप सभी लोग परमेश्वर से मांगने वाले के समान है क्या? ఎలా దేవుని వేడుకోవాలి? किस तरह से परमेश्वर से मांगना है? 8-9 వాక్యాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అవన్నీ మానుకొని 8 और उसका 9 वचन को जाके घर में जाके पढ़िएगा। బలాత్కారంగా చేయు చెడు పనులు, దుర్మార్గ పనులు, అల్లరులు, రాస్తారోకులు, ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైనవన్నీ మానుకొని, बलात्कार से जो करने वाले काम, कुकर्म काम, जो परमेश्वर को जो घृणा करते हैं, ऐसे काम, सारे काम को बंद कर कर బూడిదలో కూర్చొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసంతో దేవుని వేడుకుంటున్నారు. यहाँ टाट बांधकर राख में रहकर उपवास से प्रार्थना कर रहे हैं। దేవుడు పశ్చాత్తుడై తిరిగి ఏమి భంగం చేయకుండా దేవుడు కీడు చేయుట మానెను. पश्चाताप हो के परमेश्वर किसी हानि ना होए, परमेश्वर उस शहर को बचाया। ఎక్కడ పాపం విస్తరించునో అక్కడ దేవుని కృప విస్తరించును గాక. हमें जहाँ
पाप बढ़ती है परमेश्वर की अनुग्रह वह बढ़ नहीं पाए। ఎక్కడ మనుషులు నశించిపోతున్నారో దేవుడు వెతికి రక్షించును గాక. जहाँ मनुष्य नष्ट हो रहा है परमेश्वर उन्हें खोज कर रक्षा करने पाए। దేవుని కృప చేత రక్షింపబడుదురు గాక. परमेश्वर के अनुग्रह से वह उद्धार पाने पाए। దేవుడు ఈ గోవా పట్టణంలో అనేక మనుషులను రక్షించును గాక. इस गोवा प्रांत में रहने वाले सारे लोगों को परमेश्वर रक्षा देने पाए। రక్షింపబడలేక ఉన్న వారికి దేవుని రక్షణ కలుగును గాక. जो कोई उद्धार नहीं पा रहे उन्हें उद्धार मिलने पाए। దేవుడు కాపాడే మనుషులు, దేవుడు ఆశీర్వదించే మనుషులు ఎలాగా మారుతారంటే, परमेश्वर जिसकी रक्षा करते हो किस तरह से बदलते हैं देखो। మనమే దేవుని వేడుకోవాలి. మొదటగా पहले से हम परमेश्वर को मांगना है। ఒక పట్టణం కోసం మనమే దేవుని వేడుకోవాలి. एक शहर के विषय में परमेश्वर को मांगना है। మనుషులు రక్షింపబడాలని దేవుణ్ణి మనం వేడుకోవాలి. मनुष्य उद्धार पाने के लिए हम परमेश्वर से मांगना है। మనం దేవుని వేడుకుంటే తప్పకుండా ఆయన కనికరిస్తాడు. यदि परमेश्वर के प्रति हम मांगते हैं तो परमेश्वर मनुष्यों को रक्षा करता है। దేవుని ఉగ్రత అక్కడ ఉగ్రత పాలైపోకుండా దేవుని కృప పొందుకునేటట్లుగా ప్రభు కృప చూపును గాక. यहाँ परमेश्वर की क्रोध वहाँ न भड़ के ऐसी कृपा दिखाने पाए। చెడుతనంలో ఉన్న వాళ్ళు చెడుతనాన్ని మానుకోవాలి. जो कोई कुकर्म में है वो कुकर्म बंद करने पाए। భయంకరమైన దుర్మార్గత, భయంకరమైన బలాత్కారంగా జరిగే ఈ పట్టణంలో దేవుడు అలాంటి కార్యాలన్నీ మానుకునేటట్లుగా ప్రభు చేయును గాక. आमीन। ऐसी बलात्कार के विषय जो भी चल रहे हैं परमेश्वर उसे बंद करने पाए। ఈ పట్టణంలో మనుషుల మధ్యలో దేవుడు మార్పు తీసుకొని వచ్చును గాక. इस प्रांत में परमेश्वर ऐसी बदलावट लाने पाए। మనం దేవుని వేడుకొనుట వలన మన బంధువులు రక్షింపబడుదురు గాక. हम मांगने से परमेश्वर हमारे जो बंधुगण है उन्हें रक्षा देने पाए। దేవుని ఉగ్రత రగులుకోకుండా, దేవుని కోపం రగులుకోకుండా, ఆ పట్టణం నాశనం అయిపోకుండా పట్టణం కాపాడబడును గాక. ऐसी शहर परमेश्वर की क्रोध से न भड़के ऐसी शहर बचने पाए। ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మనం ఏ చోట ఉన్నా మన పట్టణం, మన ప్రాంతాన్ని, మన మనుషులు మనం కాపాడుకునే దేవుని ప్రజలుగా మనం ఉండాలి. किसी प्रांत में हम रहते हैं, किसी शहर में रहते हैं, उस शहर को बचाने वाले के समय समान हम रहना है। దుర్మార్గ పనులు చేయి మనుషులను చూసి మనము తిరిగి దుర్మార్గంగా మాట్లాడకూడదు. जो कोई कुकर्म काम करते हैं उनसे ऐसी कुकर्मी से बात नहीं करना है। పాపములో ఉన్న వారిని, దుర్మార్గములో ఉన్న వారిని, బలాత్కారంగా పనులు చేయ వారిని అందరినీ మార్చేటట్లుగా మనం దేవుని బిడ్డలుగా దేవుని వేడుకోవాలి. మనం जिस तरह से कुकर्म में जो भी है और बलात्कारी जो भी है उनके विषय में प्रार्थना करने वाले के समय हम रहना है। నీకు తెలిసిన వారి గురించి నీకు ఎవరైనా చెప్తే, మనకు తెలిసిన వారి గురించి, మన ప్రాంతం కోసం, మన పట్టణం కోసం మనం దేవుని వేడుకునేటట్లుగా దేవుని బిడ్డలమై ఉండాలి. हम ऐसे बच्चों के समान रहना है कि हमारे जो परिचय है उनके समान, हम हमारे जो रिश्तेदार है उनके समान, मांगने वाले के समान जैसे रहना है। ఇలాంటి కార్యాలు చేసే వాళ్ళని చూసి మనం దేవుని పాదాల దగ్గర వేడుకునేటట్లుగా ఉండాలి. ऐसे काम करने वालों को देखकर परमेश्वर के चरण के पास आके मांगने वाले के समान रहना है। ఎప్పుడు చూసినా మన కుమార్తెలే, మన ఇల్లే, మనమే బాగుండాలని కోరుకోకూడదు. हम हमेशा देखते हैं कि हमारे बच्चे, हमारे परिवार ऐसा देखते हैं, इस तरह से नहीं रहना है। మన పిల్లల లాంటి, మన కుమారులు లాంటి వాళ్ళు చాలా మంది పిల్లలు ఉన్నారు కనుక దుర్మార్గులైన వాళ్ళు, మూర్ఖ పనులు చేసే వాళ్ళందరినీ కూడా దేవుడు రక్షించునుగాక. संसार में ऐसे लोग हैं, कई सारे बच्चे लोग हैं कुकर में जी रहे हैं, उनके लोगों के लिए हम मांगना है। దేవుని వాక్యం ఇలాగ రాయబడిందని నీవు కూడా అనేకులకు చెప్పు. परमेश्वर के वचन ऐसा है करके दूसरे लोगों से आप साझा करो। దుర్మార్గుల్ని మార్చే ఆ దేవుడు మనకు కృపను అనుగ్రహించారు. यहाँ बुरे लोगों को बदलने का जो परमेश्वर अनुग्रह हमें दिया है। దేవుడు తన కోపంని పడనివ్వకుండా ఆ నినివే పట్టణానికి ఏ మాత్రం హాని చేయకుండా, కీడు చేయకుండా దేవుడు తిరిగి వెళ్ళిపోయారు. परमेश्वर की जो क्रोध वो जो शहर पे न भड़के, ऐसी क्रोध से परमेश्वर उसे बचाया है और वापस चला गया। ఎందుకు అలాంటి మనస్తత్వంతో దేవుడు తిరిగి వెళ్ళిపోయారు? क्यों परमेश्वर ऐसी मन से वापस चला गया? వాళ్ళందరూ ఒకే ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? वे सारे लोग एक ही प्रार्थना किया। क्या करके प्रार्थना किया? ఏమని దేవుణ్ణి వాళ్ళందరూ వేడుకున్నారు? क्या करके प्रार्थना किया है? దేవా యెహోవా, हे परमेश्वर यहोवा, మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము, हम आपसे पूछ रहे हैं, నీ కోపం, నీ ఉగ్రత దీని మీద, పట్టణం మీద పడనివద్దు. आपके जो क्रोध उग्र ये जो शहर पे ना भड़के। మా పాపాలు, మా తప్పులు, మా దుర్మార్గం మేము ఒప్పుకుంటున్నాము. हमारी जो पाप को हम स्वीकार कर रहे हैं, కనికరించవా, दया करके करुणा कीजिए, కాపాడవా, हमें रक्षा कीजिए। పట్టణాన్ని, జనుల్ని, మనుషులు నీవు కాపాడవా. ये जो शहर को क्यों आप बचाओ परमेश्वर। యోనా చెప్పిన మాటను బట్టి, సేవకుడు చెప్పిన మాటను బట్టి మేము విని వచ్చాము. योना जो कहे वो बात को सुनकर, सेवक जो कहे थे वो बात को सुनकर हम आए हैं। దైవ సేవకులు చెప్పిన మాట విన్న నీవు
परमेश्वर के जन के बात को सुनकर आप आए यहाँ पे, దేవుని వాక్యాన్ని విన్న నీవు కూడా, परमेश्वर को वचन सुने हुए आप भी, దేవుని వాక్యాన్ని వింటున్న మనం అందరం కూడా, परमेश्वर के वचन सुनने वाले हम सारे लोग, ఏ దేవుని కోపం నీ మీద నీ పిల్లల మీద రగులుకోకుండా, దేవుని ఉగ్రతకు పాలైపోకుండా ఒకటే కాపాడబడాలంటే, यदि परमेश्वर की उग्रता से हम यदि बचना चाहते हैं तो దేవుని వేడుకోవాలి మనము. परमेश्वर को हम प्रार्थना करना है। దేవుని వేడుకొనుట వలన దేవుడు మనకు గొప్ప కాపుదల దయచేయబోతున్నారు. परमेश्वर को प्रार्थना करने से परमेश्वर हमें एक बड़ी सुरक्षा देने जा रहे हैं। ఆది కాండంలో కూడా మనం ఒక చోట మనం గమనిస్తే, उत्पत्ति में यदि एक जगह में हम देखते हैं तो అబ్రహాము దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి, अब्राहम परमेश्वर की उपस्थिति में जाकर, దేవుడు ముందుగానే చెప్పారు అబ్రహాముతో, परमेश्वर पहले ही अब्राहम जी से कहा, ఈ పట్టణాన్ని ఈ జనుల్ని నేను నాశనం చేయబోతున్నాను, ये जो शहर को, ये लोगों को मैं नष्ट करने जा रहा हूँ, ధ్వంసం చేయబోతున్నాను, అగ్నిగంధకాలు కురిపించబోతున్నాను, मैं आग से मैं ध्वंस करने जा रहा हूँ करके कहने लगा। నేను వెళ్ళిపోతున్నాను, అబ్రహాం వెళ్ళిపోతున్నాను అని చెప్పారు. मैं जा रहा हूँ अब्राहम, मैं जा रहा हूँ करके कहा। అబ్రహాము తనకంటే ముందుగా తొందరపడి अब्राहम सबसे पहला घाई घाई से దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయి దేవుని ఏమని ప్రార్థిస్తున్నా, దేవుని ఏమని వేడుకుంటున్నాడంటే, परमेश्वर की उपस्थिति में जाकर क्या प्रार्थना कर रहा है, देखो, అయ్యా हे परमेश्वर, నీతిమంతులు ఉంటే, దుర్మార్గులతో కలిసి నీతిమంతులు ఉంటే కాపాడవా అని దేవుని వేడుకుంటున్నాడు. क्या अधर्मी धर्मी लोग के साथ में रहे तो धर्मी लोग को क्या आप बचा नहीं सकते हैं करके पूछने लगा। ఈ రోజున నా దేవుని ప్రియ దైవ జనాంగమా, आज के देखते हैं तो परमेश्वर की प्यारे संतान, నీ పిల్లలు నీ సంతతి ఎక్కడ ఉన్నా, आपके जो संतान जहाँ कहीं क्यों ना हो, నీ రక్త సంబంధికులు నీ బంధువులు ఎక్కడ ఉన్నా, आपके बंधु जहाँ कहीं क्यों ना हो, నీ పట్టణము నీ సంతతి నీ పిల్లలు ఎప్పటికైనా నశించిపోకుండా, आपकी जो शहर आपकी संतति नष्ट न हो जावे, ప్రాణాంతకము కలగకుండా, आपके प्राण को हानि न पहुंचे, పట్టణం నాశనం అయిపోకుండా शहर नष्ट न हो जाए, దయ చూపాలి, यहाँ दया दिखाना है, కనికరం చూపాలి. यहाँ करुणा दिखाना है। లోతు గురించి అబ్రహాము విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. लूत के विषय में अब्राहम यहाँ गोहर लगा रहा है। అదేం పిల్లరా, అక్కడ మనం బైబిల్లో గమనిస్తే यहाँ परमेश्वर के बच्चों बाइबल में देखते हैं तो 50 మంది ఉన్నారని దేవుని రిక్వెస్ట్ చేస్తున్నాడు. 50 लोग है करके परमेश्वर से यहाँ रिक्वेस्ट कर रहा है। అక్కడ 50 మంది లేరు, वहाँ 50 लोग नहीं है, అందరూ చెడు పనులు చేసే వాళ్ళే. वहाँ सब लोग कुकर्म काम करने वाले हैं। సొదొమ గొమొర పట్టణం అంతా దుర్మార్గులే. यहाँ बुरे काम करने वाले कुकर्मी लोग ही है। దుర్మార్గుల మధ్యలో లోతు వెళ్ళిపోయి నివసిస్తున్నాడు. यहाँ बुरे लोगों के संग जाके लूत वहाँ जी रहा है। ఆ పట్టణములో బ్రతకాలని వెళ్ళిన లోతు वो जो शहर में जाके जीने वाले जो लूत था, ఒక్కసారి ఆలోచన చేశాడు అబ్రహాము. यहाँ अब्राहम लूत के विषय में सोचा। అబ్రహాము ఆలోచించిన వ్యక్తి వెంటనే, అయ్యో నీతిమంతుడైన లోతు ఉన్నాడు కదా, यहाँ धर्मी से जी रहा लोत है ना करके सोचा। అందుకనే యెహోవా इसलिए है यहोवा, నీవు నీతిమంతుల్ని కాపాడవా అని ప్రార్థనలు వేడుకుంటూనే ఉన్నాడు. आप धर्मी लोगों को रक्षा करो करके प्रार्थना करने लगा। దేవుడు సమీపంగా ఉన్నప్పుడే వేడుకుంటూ ఉండాలి. जब परमेश्वर निकट रहता है तभी मांगना है। దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు కాబట్టి మనం ఏం వేడుకున్నా దేవుడు మన మనవులన్నీ అంగీకరిస్తారు. परमेश्वर हमारे निकट है, हम जो कुछ भी मांगते हैं परमेश्वर हमारी सुनता है। నీవు నేను మనమందరము భయంకరమైన పట్టణంలోనే ఉన్నాము. आप मैं हम सारे लोग एक भयंकर शहर में है, భయంకరమైన మనుషుల మధ్యలోనే మనం నివసిస్తున్నాము. भयंकर मनुष्यों के बीच में हम जी रहे हैं। కనుక ఎవరు ఏది నాశనం అయిపోకుండా कोई नष्ट न हो जाए, మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి, हम परमेश्वर को स्वीकार किए हैं, इसीलिए దేవుని రక్షణ దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి, परमेश्वर की अनुग्रह में हम है, परमेश्वर की उपस्थिति में है, इसीलिए మనకు కూడా ఒక బాధ్యత అనేది ఉండాలి. हमें एक जिम्मेदारी सा रहना है। నీ బంధువులు కాపాడబడాలని, यदि आपके रिश्तेदार उद्धार पाने के लिए, నీ తోటి బంధువులు నీ రక్త సంబంధికులు మారాలని ఒక బాధ్యత నీకు ఉండాలి. आपके बंधुगण यहाँ रक्षा होने के लिए आप मांगना है। మనము మన ప్రేమతో మన ప్రార్థనతో మనం రక్షించుకునే వాళ్ళుగా ఉండాలి. हम हमारे प्रेम से उन्हें बचा करने के लिए रहना है। అబ్రహాము చేస్తున్న మంచి పని అదే మనం గమనిస్తే, अब्राहम करने वाले जो अच्छे कामों को ध्यान देते हैं तो ఏమని దేవుని వేడుకుంటున్నాడు, బ్రతిలాడుతున్నాడు. क्या क्या कर परमेश्वर से गोहर लगा रहा है। 50 మంది ఉంటే 30 మంది ఉంటే या 50 लोग या 30 लोग रहने से, 25 మంది ఉంటే 10 మంది ఉంటే, या 25 लोग या 10 लोग रहने से, 10 మంది ఉంటే 5 మంది ఉంటే, 10 लोग रहने से, 5 लोग रहने से, ముగ్గురు ఉంటే 2 ఉంటే, या 3 रहने से, 2 लोग रहने से, చివరికి ఒక్కడు ఉంటే, आखिरी में एक रहने से,
కనుక నదే పిల్లరా ఒక్కడు ఉంటే కాపాడవా? क्या परमेश्वर एक रहे तो क्या आप रक्षा नहीं कर सकते हैं? ఆ ఒక్కడు ఎవరంటే లోతు. वो जो अकेला था वो लूत था. చాలా మంది ఉన్నా, జనులు గుంపులుగా ఉన్నా, बहुत सारे क्यों ना हो, यहाँ लोग झुंड से क्यों ना रहे, నీవు రక్షింపబడిన వ్యక్తివి, నీ బంధువులు కూడా రక్షింపబడాలి. आप उद्धार पाए हुए व्यक्ति है, आपके जो बंधुगण उद्धार पाना है. ఒకటి దేవుడు రక్షించుకోవాలంటే ఆయన దర్శనమిచ్చి ఆయన కార్యాలు చేస్తాడు. यदि परमेश्वर रक्षा करना है तो परमेश्वर दर्शन दे के रक्षा करता है. రెండవదిగా ఆయన రక్షించుకోవాలంటే జనుల మధ్యలో మనల్ని ఉంచారు. इसीलिए हम रक्षा दूसरे को करना है तो लोगों के बीच में परमेश्वर हमें रखा है. మనం రక్షింపబడిన మనము మన రక్షణతో మనం కూడా అనేకుల్ని కాపాడుకునే దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. यदि हम दूसरे को रक्षा करना है तो परमेश्वर के बच्चों लोगों को रक्षा करने वाले के समान हम लोग रहना है. బైబుల్ ఏం చెప్తుందంటే बाइबल क्या कहता है? ఒక నీతిమంతుని బట్టి एक धर्मी व्यक्ति के विषय में అనేక నీతిమంతులుగా మారాలి. सारे लोग धर्मी से बदलना है. ఈ సంఘంలో ఒక నీతిమంతుడు ఉంటే यदि ये कलीसिया में एक धर्मी कोई है, అనేక నీతిమంతుల్ని మార్చుకోవాలి. सारे धर्मी लोगों को रक्षा करना है. ఒక నీతిమంతురాలు ఇక్కడ ఉంటే समझो कि एक धर्मी जो भी इधर है, నీ నీతిని బట్టి అనేక నీతిమంతుల్ని ఇక్కడికి నీవు నడిపించాలి. आपकी धार्मिकता के कार्य की वजह से दूसरे लोग उद्धार पाना है. దేవుడు ఎలాగైనా రక్షించుకోవడానికి సమర్థుడు. परमेश्वर किसी तरह से रक्षा करने के लिए समर्थिता है. మన ద్వారా కూడా ఆయన కొంతమందిని రక్షిస్తాడు. हमारे द्वारा परमेश्वर थोड़े लोगों को रक्षा करता है. అందుకనే దేవుడు తన రక్షణ కార్యాలు మన జీవితంలో ప్రారంభించును గాక. आमीन. परमेश्वर को अपने जो उद्धार के काम हमारे जीवन में शुरू करने पाए. ప్రభువా నీతిమంతుని రక్షించు, నీతిమంతుని రక్షించు అని వేడుకున్నాడు దేవుడైన యెహోవాని అబ్రహాము. यहाँ अब्राहम परमेश्वर से पूछा है कि धार्मिक लोगों को रक्षा करो कर कर. ఎందుకు లోతుని కాపాడాలని దేవుని సన్నిధిలో రిక్వెస్ట్ చేశాడంటే लूत को रक्षा करने के लिए परमेश्वर की उपस्थिति में अब्राहम जी क्यों गोहर लगाए? బుద్ధి ఉన్నప్పుడు, మంచి జ్ఞానం ఉన్నప్పుడు, మంచి తెలివి ఉన్నప్పుడు ఒక మంచి పని చేశాడు. या बुद्धि जब अच्छा था, अच्छे समय रहने से एक अच्छा काम किया. దేవదూతలకి చోటు ఇచ్చాడు తన ఇంట్లో. स्वर्ग दूतों को एक जगह दिया अपने घर దైవ में. సేవకులకి ఆతిథ్యం ఇచ్చాడు ఆ ఇంట్లో. परमेश्वर के जन को वहाँ, या परमेश्वर की जन को वहाँ जगह दिया. దేవదూతలు వచ్చినప్పుడు, దైవ సేవకులు వచ్చినప్పుడు అతన్ని ఆశీర్వదించారు. जब परमेश्वर जब उनके जो स्वर्गदूत आए थे वहाँ रक्षा किया. అతడు ఇచ్చిన ఆతిథ్యాన్ని బట్టి అతడు ఆశీర్వదించబడుతూ వచ్చారు. वो जो अब्राहम उनको जो खाना पीना खिलाया था, इसी की वजह से वो आशीष किए थे. ఒకసారి బుద్ధి పాడైపోయింది, एक बार उनकी बुद्धि भ्रष्ट हो गया, మనసు చెడిపోయింది. मन बुरा हो गया. తన బుద్ధిహీనతను బట్టి, తన తెలివిని బట్టి తనకు తానే కోరుకొని ఆ పట్టణానికి వెళ్ళిపోయాడు. यहाँ बुद्धिहीन से वो निकल के वो शहर के ओर चल गया. అందుకనే మీరు చేసిన ఆతిథ్యాన్ని బట్టి, మీరు చేసిన మర్యాదను బట్టి, మీరు చూపిన ప్రేమను బట్టి దేవుడు కాపాడడానికి నమ్మదగిన వాడు. इसलिए आप जो धार्मिक काम कर रहे हैं, जो कोई अच्छे काम कर रहे हैं, इसी की वजह से रक्षा करने के लिए परमेश्वर सामर्थ्यता परमेश्वर है. బుద్ధిహీనమైన పనిని బట్టి ఇప్పుడు నష్టమైపోతున్నాడు, ఏడుస్తున్నాడు లోతు. लूत यहाँ रो रहा है कि अपने बुद्धिहीन की काम की वजह से. అందుకనే అబ్రహాము తన యొక్క నీతిని బట్టి, తన యొక్క మంచితనాన్ని బట్టి తన లోతును కూడా రక్షించుకుంటున్నాడు. इसीलिए अब्राहम अपनी धार्मिकता के काम की वजह से लूत को भी यहाँ उद्धार पाने के जैसे कर रहा है. కొందరు మీ బంధువులు దైవ సేవకుల్ని గౌరవించే వాళ్ళు ఉంటారు, ప్రేమించే వాళ్ళు ఉంటారు. आपके जो बंधुगण थोड़े लोग ऐसा है कि परमेश्वर के जन को यहाँ इज्जत देने वाले समान रहते हैं. మీరు కూడా దేవుని ప్రేమిస్తారు, దైవ సేవకులు ప్రేమిస్తారు, దేవదూతలు కూడా మీరు ప్రేమిస్తారు. आप भी परमेश्वर के जन को इज्जत देते हैं, स्वर्गदूतों को भी इज्जत देते हैं. కనుక నా దేవుని పిల్లరా, ఒక్కసారి చోటు ఇచ్చిన మీ జీవితాల్లో ఎప్పటికైనా మరచిపోవటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. परमेश्वर को जगह देने वाले के आप लोग, आपको परमेश्वर भूलने के लिए ऐसा परमेश्वर नहीं है हमारा परमेश्वर. మీరు ఏ మంచి చేసినా మంచితనాన్ని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. जो कोई अच्छे काम आप करते हैं, ये अच्छे काम को स्मरण में लाने के लिए परमेश्वर है. బుద్ధిహీనమైన పనిని బట్టి, చేసిన తప్పును బట్టి ఆయన క్షమించి మరల కాపాడే దేవుడుగా ఉంటాడు. बुद्धिहीन के जो भी काम करते हैं, बुरे काम करने के बावजूद भी परमेश्वर को भूल कर ऐसे हमें हमारे प्रति करुणा दिखाता है. అబ్రహాము ఎలాగైతే దేవుని సన్నిధికి వెళ్ళిపోయి తన లోతు గురించి వేడుకున్నాడో, अब्राहम जिस तरह से लूत के विषय में मांगा था, మీరు మనమందరం కూడా అలాగే దేవుని వేడుకుంటే इसी तरह से हम मांगते हैं तो
ఆయన మిమ్మల్ని మీ సంతతిని మీ పిల్లల్ని దేవుడు కాపాడును గాక. आपके बच्चों को आपके संतान को परमेश्वर इसी तरह से रक्षा करने पाए। కనుక నాదేం ప్రియులారా, ఈ భయంకరమైన రోజుల్లో, ఈ భయంకరమైన దినాల్లో, ऐसी भयंकर स्थिति में, भयंकर दिनों में ఈ గోవా పట్టణంలో ఉన్న విశ్వాసులైన మీరు इस गोवा प्रांत में रहने वाले विश्वासी बन के आप हलो, దేవుని నమ్ముకొని నీతిమంతులుగా నీతిమంతురాలుగా ఉన్న మీరు परमेश्वर को स्वीकार करके धार्मिक बन के रहने वाले आप लोग ఒక వ్యక్తిని, ఒక మనిషిని, కొంతమందిని కాపాడుకునేటట్లుగా మీరు ఉండాలి. एक व्यक्ति को, थोड़े लोगों को तो बचाने वाले के समान हम रहना है। దేవుని ప్రేమ, దేవుని మనసు లాంటి మనసు మీకు కూడా ఉండాలి. परमेश्वर की मन की जैसा मन तुम्हें रहना है। మీరు బాగుండాలి, అనేకులు కూడా బాగా ఉండాలి. आप अच्छा रहना है, सारे लोग अच्छे रहना మనం है। బ్రతికినంత కాలం, జీవించినంత కాలము हम जितने साल जीते हैं उतने साल దేవుని సన్నిధికి దూరం అయిపోకుండా ఉండాలి. మీరు परमेश्वर की उपस्थिति को दूर न होना है, ऐसे रहना है। మీ జీవితాల్లో ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బాధలు వచ్చినా తిన్నగా దేవుని మందిరానికి రండి. किसी अपने जीवन में बाधाएं आए, कष्ट आए, परंतु परमेश्वर को मंदिर को आप आइएगा। దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎల్లా మీరు దేవుని వేడుకోనండి. परमेश्वर के मंदिर में जब आते हैं परमेश्वर से मांगो। ఎలాంటి దుర్మార్గత, కీడు మా పిల్లల మీద, మా పిల్లలు నాశనం అయిపోకుండా బాగుండాలని దేవుని వేడుకోండి. परमेश्वर से मांगना है कि हमारे बच्चे नष्ट ना होए। ఆయన మిమ్మల్ని బట్టి, మనల్ని బట్టి అందరినీ కాపాడే గొప్ప దేవుడుగా ఉండును గాక. वो आपके वजह से, हमारे वजह से रक्षा करने वाले परमेश्वर ऐसे उत्तम परमेश्वर है। కనుక దేవుని ప్రియులారా, మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నంత కాలము, इसलिए परमेश्वर के बच्चों, जितने समय हम परमेश्वर की उपस्थिति में रहते हैं, అబ్రహాము ఎలాగైతే దేవుని వేడుకుంటున్నాడో अब्राहम जिस तरह से परमेश्वर से मांग रहा है, అలాగే మీరు కూడా వేడుకునేటట్లుగా మీరు ఉంటే उसी तरह से हम मांगने वाले के समान रहते हैं। దేవుడు మీ కుటుంబానికి, మీ సంతతికి, మీ బంధువులకి గొప్ప క్షేమం కలుగు చేయునుగాక. आमीन। परमेश्वर आपको, आप संतति को, आपके बच्चों को रक्षा करने पाए। ప్రాణాంతకము, జన నష్టము, ఏ నష్టం కలగకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. आमीन। प्राण की नष्टि हो, जन की नष्टि हो, ऐसी ना हो, परमेश्वर तुम्हें रक्षा करने पाए। ఒక దైవ సేవకునిగా ఈ రోజు నేను మీతో చెప్పిన వాక్యాన్ని బట్టి परमेश्वर को सेवक बन के यहाँ कहने वाले बातों को, రాబో రోజుల్లో, రాబో దినాల్లో आने वाले जो दिन है, आने वाले जो समय में మీకు, మనకు పరిస్థితులు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు. आप, हमारे जीवन में परिस्थितियां एक समान रहती ఏ है। పరిస్థితుల మధ్యలో ఉన్నా, जिस परिस्थितियों के बीच में हम रहते हैं, దీన స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, మధ్య స్థితిలో ఉన్నా, दीन स्थिति में हो, अच्छा संपन्न स्थिति में हो, మీ పరిస్థితులన్నీ దేవుని పాదాల దగ్గర కూర్చొని మీరు వేడుకుంటే परमेश्वर के चरणों के पास आके जब हम मांगते हैं तो దేవుడు మీకు మంచి మేలులు కలుగు చేయునుగాక. परमेश्वर हमें भलाई के काम करने पाए। దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. परमेश्वर आपको आशीष देने पाए। మీరు దేవుని వేడుకునేటట్లుగా ఉంటే మీ పక్షాన దేవుడు కార్యాలు చేయునుగాక. यदि परमेश्वर को प्रार्थना करने वाले के समान रहते हैं तो परमेश्वर आपके प्रति काम करता है। ఒక్క వాక్యాన్ని మీకు చూపించి నేను నా వాక్యాన్ని ముగిస్తాను. एक वचन को मैं दिखा के मैं वचन को खत्म లూకా శుభవర్తమానము लूक की सुसमाचार 7వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. 7 उसका 3 पद को हम देखेंगे। 7వ అధ్యాయము 3వ వాక్యం. 7वां अध्याय 3रा पद को देखेंगे। యేసును గురించి విని స్వస్థపరచవలెనని ఆయన్ను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. చాలు. నదేం పిల్లరా, मेरे प्यारे परमेश्वर के बच्चों, దేవుణ్ణి వేడుకొనమని పెద్దల్ని పంపిస్తున్నాడు. यहाँ परमेश्वर से मांगने के लिए उनके पुर्नियों को भेज रहा है। శతాధిపతి అధికారి यहाँ सूबेदार की जो अधिकारी था, ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక మంచి మాట చెప్తున్నాడు. एक अच्छा निर्णय लेके एक अच्छी बात को कहता है। తను ఏమని యూదులతో చెప్తున్న మాట ఏంటంటే, वो युद्धाओं से एक कहने वाली बात था, మీరైనా నేనైనా దేవుని వేడుకుందాం. आप हो चाहे मैं हो, परमेश्वर को हम प्रार्थना करेंगे। యేసు ప్రభుని వేడుకోనండి. परमेश्वर को मांगो। నేను చెప్పానని వెళ్ళి మీరు చెప్పండి. मैं यहाँ बोला हूँ करके आप जाके वहाँ कहो। యూదుల పెద్దలకి చెప్పిన మంచి మాట ఏంటంటే, या युद्धाओं के जो पुर्निया थे उनसे ये बात कहा कि ఆయన కూడా తన యొక్క యూదుల్ని కూడా పిలిపించి అందరూ ఒక దాసుడు బాగుపడాలని మీరు వెళ్ళి వేడుకోనండి. यहाँ उनके दास चंगा पाए, यहाँ जाके परमेश्वर से मांगो करके कहने लगा। ఈ యూదా పెద్దలందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. यहाँ यहूदियों का जो पुर्निय था यीशु मसीह के पास आए। వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, वो ये बात कहे कि నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడు. तेरे से भलाई पाने के लिए वो योग्य है।
నీవు మేలు చేయాలి అని వాళ్ళందరూ యేసు ప్రభుని అడుగుతున్నారు. आप भला करने के लिए वो यीशु मसीह से मांगने लगे। దేవుడు ఎందుకు మేలు చేయాలని ఆలోచించారని మనం గమనిస్తే, यीशु मसीह उसके प्रति भला करने के लिए क्यों सोचा करके ఈ देखते हैं तो శతాధిపతి అధికారి అయిన పదవిలో ఉన్న వ్యక్తి ఒక మంచి పని చేశాడు. यह सूबेदार की पद में रहने वाले व्यक्ति एक अच्छा काम किया। ఏ పని మంచి పని చేశాడని మనం గమనిస్తే, क्या अच्छा काम किया करके देखते हैं तो యూదా వారందరికీ ఒక ప్రార్థన మందిరాన్ని కట్టించిన వ్యక్తి, यहूदी लोगों को एक वहाँ प्रार्थना की मंदिर बनवाया। దేవుని ప్రజలకు ఒక మందిరాన్ని, ఒక ఆలయాన్ని కట్టించారు. परमेश्वर के बच्चों को वहाँ एक मंदिर भवन को बनवाया। దేవుని ప్రజలకు, దేవుని సంఘానికి, దేవుని సేవకు ఒక మంచి పని చేశాడు అధికారి. परमेश्वर को बच्चों को परमेश्वर की सेवकाई के लिए एक अच्छे काम किया। ఈ రోజున మీరు ఒక మంచి పదవిలో ఉన్నవారే, एक अच्छे पद में रहने वाले आप लोग ఈ రోజున మీరు ఒక అధికారం కలిగిన వ్యక్తులుగా ఉండవచ్చు. एक अधिकार प्राप्त किया व्यक्ति के समान आप रहेंगे। నీ అధికార పదవి దేని కొరకంటే, आपके अधिकार की जो पदवी है किसके लिए है? ప్రజలకు మేలు చేయాలి, प्रजाओं के प्रति अच्छा करने के लिए, మందిరానికి మేలు చేయాలి, मंदिर को भला करने के लिए, దేవుని ప్రజలకు మేలు చేయాలి. परमेश्वर को बच्चों को भला करने के लिए। నీవు అధికారిగా ఉన్న వ్యక్తి దేని కొరకంటే, आप अधिकारी बन के है क्यों है? నీ వలన ఒకరు మేలు పొందుతున్నారా, ఒకరు బాధపడిపోతున్నారా? आपके द्वारा एक इंसान अच्छा हो रहा है या बुरा बुरा प्राप्ति कर रहा है? నీ అధికార పదవి ఉంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడే కొందరికి మేలు చేయి. या आप अधिकार में रहने से ही एक लोगों को भला काम करो। మేలు చేయలేని పరిస్థితి ఉంటే ఒకవేళ దేవుని అడుగు. यदि भला नहीं कर सकते तो परमेश्वर से मांगो। నీ అధికార పదవి ఉంటే దేవుని సేవ కొరకైనా, దేవుని మనుషులకైనా నువ్వు మేలు చేయాలి. आपकी जो अधिकार परमेश्वर के बच्चों के प्रति परमेश्वर के लिए वो इस्तेमाल అప్పుడు करो। దేవుడు నీకు మేలు చేస్తాడు. तब जाकर परमेश्वर तुम्हें भला करता है। మేలు చేయండి, మేలు పొందుతారు. भला करो आप भला प्राप्ति करेंगे। ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి మేలు చేయకుండా కీడు చేసావనుకో, समझो कि ऊंची पद में रह के अच्छा काम नहीं करते तो बुरा करते हैं तो నీవు అధికారంలో ఉండవని నీ అధికార పదవిని బట్టి గర్వించి ఒక వ్యక్తికి, ఒక సేవకు, ఒక సంఘానికి కీడు చేసావనుకో, समझो आपके अधिकार की वजह से आप घमंड कर कर कलीसिया को यदि बुरा करते हैं तो దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. परमेश्वर आप स्मरण में लेते हैं। నీ కీడును బట్టి నీ ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి దేవుడు ఆరోగ్యం ఇవ్వడు. तेरे वजह से तेरे परिवार को कोई अच्छा सेहत नहीं देता। ఈ శతాధిపతి చేసిన మంచి పని ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు सूबेदार एक अच्छा काम किया जब पद में था। ఆరాధించుకోవడానికి ఒక ప్రార్థన మందిరాన్ని కట్టించిన వ్యక్తి. आराधना करने के लिए परमेश्वर के लिए एक भवन बनाया हुआ इंसान था। అందుకనే నీ వలన మేలు పొందుటకు అతడు యోగ్యుడని దేవుని వేడుకుంటున్నారు. इसलिए वे लोग परमेश्वर से पूछते हैं कि आपसे भला पाने के लिए वो योग्य है कर कर। కనుక చేతనైనంత వరకు నీవు నీ వలన నీ చేతనైతే जितने आपसे बन पड़े उतना तक आप क्या करना है? నీ అధికార పదవిని బట్టి నువ్వు దేనికైనా మేలు చేయడానికి ముందడుగు వేయి. आपके अधिकार की वजह से आपको अच्छा काम करने के लिए आपके कदम आगे बढ़ाओ। పేదవాళ్ళకైనా, దేవుని మందిరకైనా, దేవుని ప్రజలకైనా నీవు మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. चाहे गरीब लोगों के लिए हो, सारे लोगों के लिए हो, अच्छा काम करने के लिए आप रहना है। మేలు చేయి వారు వంశాన్ని దేవుడు తరతరాలు వర్ధిలింప చేయునుగాక. भलाई काम करने वाले के वंश को परमेश्वर पीढ़ी दर पीढ़ी आशीष करने पाए। నా దేవుడు ఈ వాక్య భాగ్యాన్ని మీ వినికిడిలో ఫలభరితముగా మార్చునుగాక. मेरे परमेश्वर इस वचन को आपकी सुनवाई में स्थिर करने रखे। అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. सारे लोग घुटने टेकिए प्रार्थना कर लेंगे।